వేద సిస్టర్ సిస్టర్ వేద అమ్మా సిస్టర్ పాడతానన్నారు. పాడండి మా వేద వేద గారు గారు పాడతాను. పాడండి మా వేద. ఓకే సిస్టర్. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిను వీడి క్షణమైనా, నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదిలోన నిలచిన జ్ఞాపికవై. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదిలోన నిలచిన జ్ఞాపికవై. అణువణువున నీ కృప నిక్షిప్తమై, నన్ను ఎన్నడి వీడని అనుబంధమై. అనువనువున నీ కృప నిక్షిప్తమై, నన్ను ఎన్నడు వీడని అనుబంధమై. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిను వీడి క్షణమైనా, నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో మనము క్లాస్ కొరకు ప్రార్థన చేసుకుందామండి. మన మధ్య ఉన్న ప్రశాంతి గారు, మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ప్రార్థన చేయండి. ప్రైజ్లాడండి. స్తుతిపాత్ర ప్రేమ మేడ తగిన తండ్రి ప్రభా, ఈ సాయంకాల సమయంలో మీ పాసన్నిధికి ఏ ఎల్లకాడు మీ ద్వారాగా తండ్రి ప్రభా మమ్మల్ని అన్ని సమకూర్చుని నడిపించిన విధానాలన్నిటిని బట్టి వందనాలు స్తోత్రాలు అర్పిస్తున్నాం తండ్రి ప్రభా. ఈ కూడిక అంతటినీ దీవించమని వేడుకొంచున్నాం తండ్రి ప్రభా. వాక్య పరిచరులు తండ్రి ప్రభా, తండ్రి బోధిస్తున్నటువంటి తండ్రి యాని కిరణ్మయ్య గారికి, అదే రీతిగా బాబీ గారికి కావాల్సిన సహాయము నడిపింపును దయచేయమని వేడుకొంచున్నాం కృపామేడ. ఈ కొడుకు అంతట్లోనూ తండ్రి ప్రభా మీరు మా ముందండి నడిపించమని వేడుకొంచున్నాం. సమకూర్చినటువంటి ప్రతి బిడ్డను బట్టి వందనాలు స్తోత్రాలు అర్పిస్తూ తండ్రి ప్రభా ఆది నుంచి అంతవరకు మీరే ఉండి మీ యొక్క తోడు నడిపింపు దయచేయమని యేసు ప్రభు వారి దివ్యమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. ఈ సమయాన్ని బాబీ రత్నాకర్ గారికి అప్పగిస్తున్నానండి. వెల్కమ్ బ్రదర్. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ సిస్టర్. నా వాయిస్ క్లియర్ గా ఉంది కదండి ప్రసిద్ధ సిస్టర్ గారు? ఉంది బ్రదర్. థ్యాంక్ యూ సిస్టర్. మరి ఈరోజు మొదటిగా సహోదరి యానీ కిరణ్మయ్య గారు మనకి అగస్టిన్ గారు రాసిన కన్ఫెషన్స్ అన్న బుక్ నుంచి ఇంతవరకు కొన్ని వారాలుగా మనకి పంచుకుంటా ఉన్నారు. ఈరోజు నెక్స్ట్ చాప్టర్ మనకి దాంట్లో ఉన్న విశేషమైన ముఖ్యమైన అంశాలన్నీ మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక 5 minutes మనము వెయిట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తా ఉంది. 8:35 అయింది కదా. ఇంకొక సాంగ్ పాడిస్తారా సిస్టర్ ప్రసిద్ధ గారు? సాంగ్ పాడుకుని స్టార్ట్ చేసుకుందాం. ఓకే బ్రదర్. రత్న మంజుల గారు మీరు పాట పాడగలుగుతారా మీరు సిద్ధంగా ఉన్నట్లయితే? ప్రశాంతి గారు మీరు పాడండి. ఒక్క నిమిషం సిస్టర్. అలాగే.
నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేను నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేను నీ స్నేహం. నీ ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. తోడు నీవే, నా నీడ నీవే, నిత్యం నా తోడుగా చెలిమి నీవే. బ్రతుకంతా నీ కొరకే జీవింతుము, నిన్ను నేను ఆరాధింతు. బ్రతుకంతా నీ కొరకే జీవింతును, నిన్ను నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. ప్రైజ్ గాడ్ అండి. ప్రైజ్ ది లార్డ్ మా. థ్యాంక్ యూ. మనం స్టార్ట్ చేసుకుందామండి. మరి అగస్టిన్ గారు రాసిన బుక్ ద కన్ఫెషన్స్ అన్న బుక్ మరి మనం వింటూ ఉన్నాము. మన జీవితాల్లో ఎన్నో విలువైన, అసలు ఎన్నడూ వినటానికి అవకాశం లేని కొన్ని పాయింట్స్ మనం వింటా ఉన్నాం ఆ యొక్క గ్రంథంలో నుంచి. సహోదరి యానీ కిరణ్మయ్య గారు మరి ఆ గ్రంథాన్ని చదివి దాన్ని మరి మనకి తక్కువ సమయంలో ఆ యొక్క కంటెంట్ అంతా కూడా మిస్ అవ్వకుండా దాన్ని పాయింట్ వైజ్గా చేసి మరి చాలా హార్డ్ వర్క్ చేసి మనకి ఆ యొక్క ప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు. ఉదాహరణకి లాస్ట్ టైం మనం తన జీవితంలో, అగస్టిన్ గారి జీవితంలో తను రాసుకున్న ఆ యొక్క ఆటోబయోగ్రఫీ అది యాక్చువల్గా. అతను రాసిన బుక్లో మరి ప్రేమను ప్రేమించాడని, తర్వాత దొంగతనం చేయాల్సిన వస్తువు కొరకు కాకుండా దొంగతనం కోసం దొంగతనం చేసేవాడట. మరి అట్లాంటి కొన్ని అసలు మనం ఆశ్చర్యపడే, నిజంగా ఇట్లాంటి భావనలు మాటల్లో కూడా మనం వినగలమా అలాంటి మాటలు ఆ యొక్క గ్రంథంలో పొందుపరచబడి ఉన్నవి. అంతేకాకుండా మరి ఈ రోజున మనము క్రైస్తవ దేశాలైతే ఏమేమైతే ఉన్నాయో మన ప్రపంచంలో, ముఖ్యంగా అమెరికా, అలాగే ఇంగ్లాండ్ దేశం అవ్వచ్చు, యూరప్ అంతా కూడా చెప్పాలంటే ఈ పుస్తకం చాలా ప్రభావితం చేసింది. దిస్ ఈస్ ద బుక్ దట్ షేప్డ్ ద కల్చర్స్. వాళ్ళ సంస్కృతులను మార్చివేసిన, ప్రభావితం చేసిన బుక్ ఇది, ద కన్ఫెషన్స్ బై అగస్టిన్. అలాంటి గ్రంథం నుంచి శ్రేష్టమైన సంగతులు మనం ఈరోజు వింటున్నామంటే నిజంగా ఇది దేవుడు మనకు అనుగ్రహించిన మహా గొప్ప కృప అని నేను భావిస్తా ఉన్నాను. దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు, కృతజ్ఞతాస్తుతులు అర్పించుకొచ్చున్నాను. మరి ఒక ఆయనంట
దినమంతా తన ఆఫీస్లో పని చేసుకొని సాయంత్రం ఇంటికి వచ్చి మళ్ళీ ఆఫీస్కి వెళ్తే ఎలాగా రెడీ అవుతారో అలా రెడీ అయ్యి తన టేబుల్ దగ్గర కూర్చొని ధ్యానం చేసుకుంటా ఉంటాడంట. ఐఎమ్ స్పెండింగ్ ద టైమ్ విత్ ద డెడ్ పీపుల్ అని చెప్తాడు. అంటే మన కల్చర్లో అలా మాట్లాడితే కొద్దిగా భయపడతారు, కానీ వాళ్ళ కల్చర్లో ఆయన ఏం చెప్తున్నాడంటే, నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకునే ఆశీర్వాదకరం అని ఉంది కదా, అలాగే చనిపోయి మరణించి ప్రభు సన్నిధికి వెళ్ళి మన కొరకు ఎదురు చూస్తున్న ఆ సాక్షి సమూహం యొక్క ఆ జ్యోతులు, స్టార్స్ రాసిన గ్రంథాలతోటి నేను గడుపుతున్నానంటే వారితో గడుపుతున్నట్టుగా నాకు ఫీలింగ్ ఉందని చెప్పి ఆ ఈవినింగ్ అంతా ఆ మహా గొప్ప భక్తులు రాసిన గ్రంథాలతో స్పెండ్ చేస్తాడట. అతను ఎలా స్పెండ్ చేస్తాడు? ఏదో రిలాక్సింగ్ గా కాదు, మరొకసారి ఆఫీస్కి వెళ్ళినట్టు రెడీ అవుతాడట. అంత శ్రేష్టమైన పునాదులు ఈ యొక్క పాశ్చాత్య దేశంలోని సామాన్య కుటుంబీకులు వేసుకున్నారు. అందువల్లనే ఆ యొక్క దేశాలు మరి యెహోవా దేవుడు కాగల జనులు, బ్లెస్డ్ ఆర్ ద పీపుల్ హూస్ బ్లెస్డ్ ఈస్ ద నేషన్ హూస్ గాడ్ ఈస్ అవర్ లార్డ్ అని ఉంటది కదా. అలాగే యెహోవా దేవుడు, ఏ దేశానికైతే యెహోవా దేవుడో ఆ దేశము ఆశీర్వదించబడుతుంది ఉంది బైబిల్. కనుక ఆ యొక్క కుటుంబీకులు సామాన్యులు, మరి వాళ్ళ ఇళ్లలో లైబ్రరీస్ ఉంటాయి. కుటుంబం అంతా కలిసి కుటుంబ ప్రార్థన ఏ విధంగా చేసుకుంటారో కుటుంబం అంతా కలిసి కొన్ని గ్రంథాలు, ముఖ్యంగా జీవిత చరిత్రలు వాళ్ళు కలిసి చదువుతారట. కుటుంబం అంతా కలిసి ఫ్యామిలీ ప్రేయర్ లాగా, ఫ్యామిలీ రీడింగ్ టైం. సో దేవునికి స్తోత్రం. మరి 8:43 అయింది. ఇంక నేను సమయం తీసుకోను. ఈ సమయాన్ని సహోదరి యానీ కిరణ్మయ్య గారికి అప్పచెప్తున్నాను. అందరికి వందనాలండి. మరి ఒకసారి దేవునికి మహాకృపను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం నేర్చుకుంటున్నటువంటి బుక్ లో నుంచి 5th బుక్ మనం స్టార్ట్ చేస్తున్నాము. అగస్టిన్స్ గారి కన్ఫెషన్స్ లో 5th బుక్. సో ఈ 5th బుక్ ఆయన తన 29వ సంవత్సరంలో తను ఏ విధంగా తన యొక్క లైఫ్ ని మార్చుకున్నాడు అనే విషయం ఈ 5th బుక్ లో మనం నేర్చుకుంటాం. సో ఆయన 29 years అప్పటికి రిటోరిక్ టీచర్ గా చేస్తూ ఉన్నారు. అలాగే అసలు అంటే మనం ఆల్రెడీ దీని గురించి స్టార్టింగ్ లో నేర్చుకున్నాం. ఒకసారి మళ్ళీ ఎందుకంటే ఇది ఎక్కువగా మెనికిజం, రిటోరిక్ వర్డ్స్ అక్కడ ఎక్కువ వినిపిస్తాయి ఈ చాప్టర్ లో, ఈ 5th బుక్ లో. అందుకని మళ్ళీ ఒకసారి నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అసలు రిటోరిక్ అంటే అదేంటంటే ఒక ఇతరులను ఆకర్షించి లేదంటే పొగిడి వాళ్ళని ఒప్పింపచేసి ఆ రకమైన భాష. అంటే ఇతరులని పొగుడుతా వారి 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 యొక్క యాక్సెప్టెన్స్ కోసం వారిని వాడే భాష. అదొక రకమైన టీచింగ్ అన్నమాట. అది నేర్పిస్తారు, అప్పటి కాలంలో నేర్పించేవాడు. అయితే ఆ పొగిడేటప్పుడు అసలు నిజంగానే అందులో నిజం ఉండదు, లేదంటే అది అసాధారణంగా ఉంటాయి. ఊరికి పొగడడం అంటే దాంట్లో ఏ విధమైనటువంటి ట్రూత్ ఉండదు అనమాట. అలాంటి టీచింగ్, అది అలాంటి ఉద్యోగం ఆయన చేశాడు అనమాట. అంటే ఇతరులకి అది నేర్పించేవాళ్ళు. నెక్స్ట్ అయితే ఇక్కడ మనం ఈ ఫస్ట్ ప్రైజ్ అండ్ కన్ఫెషన్ అని మనం చూసుకున్నప్పుడు ఆయన ఏ విధంగా స్టార్ట్ చేశారంటే, నేను యాజ్ ఇట్ ఈస్ గా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, అయితే ఈ 5th బుక్ స్టార్టింగ్ లో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ని చదవాలనుకుంటున్నాను ఇంగ్లీష్ లో. యాక్సెప్ట్ ద సాక్రిఫైస్ ఆఫ్ మై కన్ఫెషన్ by the agency of my tongue. Accept the sacrifice of my confession by the agency of my tongue. అంటే నా నాలుగు అనే ఏజెన్సీ ద్వారా నా త్యాగపూరితమైన ఒప్పుకోలును అంగీకరించి ప్రభువా అని స్టార్ట్ చేశారు. అంటే తను చాలా త్యాగాలు చేశారు, తను ఒప్పుకుంటున్నాడు. అయితే ఆ ఒప్పుకోవడానికి తను వాడిన ఏజెంట్ ఏంటంటే తన నాలుక. తన నాలుక ద్వారా తను తన పాపాలని
ఒప్పుకుంటున్నాను అని ఈ బుక్ స్టార్ట్ చేశారు. అయితే ఆ బుక్ స్టార్ట్ చేసిన తర్వాత ఆయన వాడిన వాక్య భాగం ఏంటంటే కీర్తనలు 35:10లో యెహోవా నీ వంటి వాడెవడు, మించిన బలము గలవారి చేతి నుండి, దీనులను దోచుకొని వారి చేతి నుండి, దీనులను దరిద్రులను విడిపించువాడు నీవే కదా అని రాస్తూ ఈ బుక్ స్టార్ట్ చేశారనమాట. అయితే అలా అంటే ఏమి ఇక్కడ ఒప్పుకుంటున్నారంటే గాడ్ ఇస్ ద స్ట్రెంగ్త్. ఆయన నిజమైన మనకిచ్చే స్ట్రెంగ్త్, గాడ్ నుంచే మనకు నిజమైన స్ట్రెంగ్త్ వస్తుంది అనే విషయాన్ని తను యాక్సెప్ట్ చేసి దేవుణ్ణి స్తుతిస్తూ తన కన్ఫెషన్స్ ని స్టార్ట్ చేశారు. నెక్స్ట్ అయితే ఆయన ఏమి ప్రూవ్ చేశారంటే దేవుడు అన్ని చోట్ల ఉంటాడు, అన్ని చోట్ల ఉండి ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడు. అయితే ఆ దేవుని ఆయన కీర్తనలు 19:6లో నేను పూర్తిగా చదవట్లేదు కానీ మనకు అవసరమైన వాక్య భాగాన్ని చదువుతున్నాను. దేవునికి మరుగైనది ఏదీ లేదు. అంటే ఆయన దేవుడు సర్వాంతర్యామి, ఆయనకు మరుగుగా ఏమీ లేదు. మనం ఏ ప్రదేశంలోనా ఆయన మనల్ని తెలుసుకుంటానే ఉంటాడు. అయితే కీర్తనలు 139:7 అయితే నీ సన్నిధి నుండి నేను ఎక్కడి పారిపోగలను ప్రభువా అని కీర్తనకారు చెప్పిన రీతిగా ఆయన సర్వాంతర్యామి, ఎక్కడైనా ఉంటాడు కాబట్టి. అయితే దేవునికి విరోధంగా ప్రజలు ఎవరైతే ఉంటారో, అయితే దేవునికి విరోధంగా ప్రజలు, దుర్మార్గులు, దుర్జనులు, పాపులు, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మేము దేవుణ్ణి ఏదో హాని చేసేస్తున్నాం. ప్రస్తుత పరిస్థితిలో కొంతమంది అలా అనుకుంటున్నారు. దేవుణ్ణి ఏదో హాని చేసేస్తున్నాం, ఆయన ఏదో బాధ పెట్టేస్తున్నాం, దేవుణ్ణి ఫాలో అయ్యే వాళ్ళని బాధ పెట్టేస్తున్నాం అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కానీ వారు దేవుడికి ఏమీ చేయట్లేదు. ఎందుకంటే ఆయన సర్వంతర్యామి, ఆయన మూలంగానే మనం క్రియేట్ చేయబడం కాబట్టి ఆయన ఆయన ఆయనకి మనం ఏం చేయట్లేదు కాదు లేదు. కానీ ఆయన ఎవరైతే దేవుడికి అగేన్స్ట్ గా ఉన్నారో వాళ్ళకి వాళ్ళే కష్టం తెచ్చుకుంటున్నారు, వాళ్ళకి వాళ్ళే నష్టం తెచ్చుకుంటున్నారు అనే విషయం ఆయన రియలైజ్ అయ్యి దాన్ని ఈ ఈ యొక్క బుక్ లో ఒప్పుకున్నారనమాట. అయితే అయితే మన దేవుడు మనల్ని క్రియేట్ చేసినప్పుడు ఏ విధమైనటువంటి చెడు కానీ, ఏ విధమైనటువంటి అంటే నెగిటివ్ దీంట్లో మనల్ని దేవుడు క్రియేట్ చేయలేదు. కానీ ఆయన ద్వారా మనకి ఆయనలో మనం ఉంటున్నాం కాబట్టి ఆయన మనకు కావలసిన ప్రతి ఇవిని అనుగ్రహించే దేవుడు. సో అది ఆయన గ్రహించాడు. అయితే ఇదంతా మనం పొందుకోవాలంటే మనకు కావాల్సింది రిపెంటెన్స్ రావడం ద్వారా మనకి దేవుళ్ళో రెస్టరేషన్ వస్తుంది, ఆయనలో మనం కాపాడబడతాం అన్నమాట. అది ఆ విషయం ఆయన గ్రహించారు. నెక్స్ట్ అయితే ఆయన ఈ టాపిక్ కూడా నేను ఒకసారి పాయింట్అవుట్, మెనికియన్స్ లేకపోతే ఆయన ఫాస్టస్ అనే వ్యక్తి ఏ విధంగా మెనికియన్స్ ని అనే రిలీజియన్ ని సపోర్ట్ చేసాడనే విషయం గురించి చెప్పడం కోసం ఏంటంటే ఈ డాక్టర్ ఫాస్టస్ అనే ఆయన ఏం చేశారంటే దేవుడికి లేకపోతే అంబిషన్ అంటే అత్యాశకి సంబంధం ఏంటి అనే విషయాన్ని ఆయన రిలేషన్ గురించి చెప్తూ వచ్చారు. అయితే ఆయన ఏం చేస్తున్నారంటే కోరిక లేదంటే నమ్మకం, అసలు కోరిక అంటే ఏంటి, నమ్మకం అంటే ఏంటి అనే విషయాన్ని గురించి మనకి చెప్తా ఉంటాడు. అయితే ఆయన ఏం చేశాడంటే క్రిస్టియన్స్ ని చాలా రిజెక్ట్ చేశాడు, వాళ్ళని చాలా చెడుగా చూపించాడు అనమాట. చెడుగా చూపించి చేతబడి, క్షుద్ర విద్యలు, లేదంటే వాటిలో ఉన్న పవర్ని దాంట్లో నాలెడ్జ్ సంపాదించుకోవాలని, అంటే హ్యూమన్స్ కి ఏ లిమిట్ లేదు, మనం ఏదన్నా సాధించవచ్చు, ఈ క్రిస్టియానిటీలో లేకపోతే క్రిస్టియన్స్ లో మనకు సంబంధం లేదు, మనకు చాలా పవర్స్ ఉన్నాయి అనే విషయాన్ని మెనికియన్స్ అనే రిలీజియన్ లో ఫాస్టర్స్ ఎక్కువగా ఇంపార్టెన్స్
ఇచ్చారు. నెక్స్ట్ అయితే ఈ ఫాస్టస్ చాలా మంచి వ్యక్తి. సో దానికి ముందు అసలు మెనికేస్ ఆల్రెడీ నేను ఒకసారి చెప్పాను స్టార్టింగ్ లో. అది ఒక రిలీజియన్. ఆ రిలీజియన్ ఏంటంటే ద సూపర్ న్యాచురల్ స్ట్రగుల్ బిట్వీన్ లైట్ అండ్ డార్క్నెస్. లైట్ కి వెలుగుకి చీకటికి మధ్యలో ఉన్న ఆ రిలేషన్, ఆ రెండిటి మధ్య ఉన్న రిలేషన్ గురించి చెప్పే రిలీజియన్ అన్నమాట. ఇది 3rd సెంచరీలో మనీ అనే వ్యక్తి, పర్షియా నుండి వచ్చిన వ్యక్తి దాన్ని స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ కింగ్డమ్ ఆఫ్ లైట్, కింగ్డమ్ ఆఫ్ డార్క్నెస్ అని 2 కింగ్డమ్స్ ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. అయితే ఆ ఫ- వాటి మధ్య జరిగే యుద్ధమే ఆ, ఈ మెనికిజం అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ సో ఈ ఫాస్టస్ అనే వ్యక్తి చాలా మంచి వక్త. వక్త అంటే మంచి బాగా మాట్లాడేవాళ్ళు. ఎలా మాట్లాడేవంటే చాలా, ఇప్పుడు స్టార్టింగ్ లో నేను చెప్పినట్లు ఆ ఆ మాటల్లో చాలా తీయదనం ఉంటది, ఇతరులను పొగిడే విధంగా ఉంటది, ఇతరుల్ని చాలా చాలా బాగా లొంగ తీసుకునే విధంగా ఆయన మాట్లాడతాడు. కానీ ఆయన మాటల్లో అస్సలు నిజాయితీ ఉండేది కాదనమాట. అయితే ఆయన ఎక్కువ ఈ మెనికిజం రిలీజియన్ ని సపోర్ట్ చేసేవాడు. అయితే ఆయన ఎందుకు సపోర్ట్ చేసేవాడంటే ఆయన ఆ రిలీజియన్ లో ఒక బిషప్. ఆయన ఒక బిషప్. అయితే ఆయన చెప్పే ఆ ప్రశాంతమైన ఆ ఆ స్పీచెస్ వల్ల తన చుట్టూ ఉన్న ప్రజల్ని పాపం అనే వలలో చిక్కుబడేలాగా చేసి అందులోంచి అంటే ఆ ఎంటాంగిల్ చేసేసేది అనమాట ఆ పాపం వాళ్ళని. అంటే ఆ పాపంలోంచి బయటికి రాలేని విధంగా వాళ్ళని ఆ యొక్క పాపంలో చిక్కుబడేటట్లు ఆ యొక్క డెవిల్కి పట్టబడే విధంగా ఆయన మాట్లాడుతూ ఉండేవాళ్ళు అనమాట. మాట్లాడి అసలు అంటే ఆ మాటల్లో ఎలా ఉండేవంటే చాలా గర్వం ఉండేది, హ్యూమిలిటీ ఉండేది కాదు, తగ్గింపుతనం ఉండేది కాదు. నేనే గొప్ప, నేనే ఆ, ఆ, అన్నిటికీ ఇంపార్టెంట్ అనే విధంగా ఆయన స్పీచెస్ ఉండేవి. ఆ విధంగా మనుషులను అట్రాక్ట్ చేసుకునేవారు. అయితే నెక్స్ట్ అయితే ఆయన ఎందుకు అలాగా గర్విష్టిగా గర్వంగా మాట్లాడేవాడంటే ఆయన ఎక్కువ మంత్ర శక్తుల్ని, తంత్ర శక్తుల్ని, లేదంటే ఆ వాటి మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. అయితే ఆయన ఇంకేమని చెప్పేవాళ్ళంటే ఆ ఈ వీటిలోనే సంతోషం ఎక్కువ ఉంటది, క్రిస్టియానిటీలో ఏ విధమైన సంతోషం లేదు, సంపూర్ణత లేదు అని అని చెప్తా ఉండేవాడు. అయితే దానివల్ల ఆయనకి అసలు జ్ఞానం అంటే ఏంటి, వివేకం అంటే ఏంటి, ఆ డిఫరెన్స్, ఆ సరైన జ్ఞానము ఆ ఆయనకి లేదు, సరైన అంటే బుద్ధి చెప్పే వివేకం ఆయనకి లేదు. అయితే ఈయన ఏం చేసేవాళ్ళంటే ఆ ఈ ఈ ఈ సృష్టిని చూసి సంతోషించి అదే నిజమైన సంతోషం అని ఎక్కువగా ప్రీచ్ చేస్తూ ఉండేవాడు. సో సృష్టిని చూసి అదే నిజమైన సంతోషం అనుకున్నప్పుడు ఆ అంటే దానివల్ల దేవుడికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్, సృష్టికర్తను తెలుసుకోవాలి, సృష్టికర్తను ఆ మనం అనుభవించాలి అనే విషయం ఆయన అందుకని ఎక్కువ ఈ లోక సంబంధమైన నాలెడ్జ్ కి ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. ఇచ్చేసి క్రియేటర్ కి ఇగ్నేర్ చేసేవాడు. అంటే ఆయనలో ఉన్న సంపూర్ణ సంతోషం అనుభవించాలి అనే విషయం ఆయన ఆ దానికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు కాదు. కాబట్టి అదొక ఫాల్స్ టీచింగ్ గా అయిపోయింది. నెక్స్ట్ సో ఈ ఏ విధంగా ఈ ఫాల్స్ టీచింగ్ బయటికి వచ్చింది అంటే ఆ, ఎలా తెలుసుకున్నారు అని అంటే జోబ్ 28:28లో మనం చూస్తే యెహోవాయందు భయభక్తులే జ్ఞానము మరియు దుష్టత్వమును విడిచి యెహోవాయందు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడిచుటయే ఆ అవివేకమని ఆయన నరులకు తెలిపెను. అంటే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానం. కాబట్టి ఆ విధమైన జ్ఞానాన్ని ఏ ఆ ఎలా తెలుసుకున్నారు అని అంటే ఈయన
ఆయన అంటే ఆయన టీచింగ్స్ అంతా అబద్ధం ఉండేది. అంటే ఆయన చేసి దాంట్లో నిజం ఉండేది కాదనమాట. అయితే అసలు ఆ నిజము సత్యమే లేదని అనే ఎలా గ్రహింపులోనికి వచ్చిందంటే ఆయనకి దేవుడు అంటే సరైన అవగాహన లేదు. అలా అని లోక సంబంధమైన జ్ఞానంలో కూడా సరైన అవగాహన లేదు. అయితే ఆయన ఎక్కువ ఆ సూర్య చంద్రుల్ని నక్షత్రాలు వాటి మూమెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి అవన్నీ అబద్ధాలు అని ఆ, ఎక్కువ వాటి మీద ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. సరే చెప్పేది కూడా ప్రతిదీ కూడా ఆయన చెప్పేది అంత చాలా జ్ఞానయుక్తంగా చెప్తున్నాను అనుకుని చాలా గర్వంగా చాలా కాన్ఫిడెంట్ గా చెప్పేవాళ్ళు అనమాట. అయితే ఆ చాలా గర్విష్టి ఆయన. గర్విష్టితో ఆ అసలు అసలైనది అతను టీచ్ చేసేవాళ్ళు కాదు. సో ఆయన చెప్తుంది సత్యమే అని అనుకునేవాళ్ళు, కానీ అది అసత్యం అని ఆయనకి కూడా సరైన జ్ఞానం లేదు. నెక్స్ట్ అయితే ఆమ్, ఆమ్, ఎలాగ దాని నుంచి బయటపడ్డారు, ఎలాగా ఆ, ఆ, ఈ ఈ యొక్క మెనికిజం నుంచి బయటపడ్డారు అని అంటే ఉమ్, ఒకసారి ఎందుకంటే ఫాస్టర్స్ అని ఆయన చాలా మంచి వక్త అని మనం తెలుసుకున్నాం కదా. చాలా అందంగా మాట్లాడతారు, చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ ఆయన మాటలు అగస్టిన్ గారు ఆయన కలిసినప్పుడు చాలా ఎంతూజియాస్టిక్ గా ఉండేదన్నమాట ఆయన మాటలు. ఎందుకంటే ఈయన కూడా మంచి వక్త కదా, అగస్టిన్ గారు కూడా మంచి వక్త. సో ఈయనకి ఆయన చెప్పే మాటలు ఎలా ఉంటాయి విందామని చెప్పి చాలా ఎంతూజియాస్టిక్ గా చాలా ఇంట్రెస్ట్ గా ఆయన టీచింగ్స్ కి వెళ్ళి అటెండ్ అవుతూ ఉండేవాళ్ళు. సో అలా అటెండ్ అయిపోయిన తర్వాత అప్పటి కాలంలో తర్వాత ఒక టీచింగ్ అయిపోయిన తర్వాత దాని మీద డిస్కస్ చేసేవాళ్ళు. అది అప్పుడు కష్టం అన్నమాట. సో ఇప్పుడు కూడా అది ఫాలో అవుతున్నాం మనం. అయితే ఆ డిస్కషన్ సమయంలో అగస్టిన్ గారు వేసే ప్రతి ప్రశ్నకి ఆయన సరైన సమాధానం ఇచ్చేవాళ్ళు కాదు. అంటే ఆయనకి ఈయన అడిగే ప్రశ్నలకి ఆయన దగ్గర ఆన్సర్ ఉండేది కాదు. సో అలాంటప్పుడు అగస్టిన్ గారికి అర్థమైంది ఇతనిలో సరైన నాలెడ్జ్ లేదు. ఆయన 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 గర్వంతో ఆయనకి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. సో అనే అర్థమయ్యి అప్పుడు మెనికిజం నుంచి బయటికి వచ్చేసారు. ఆ బయటికి రావడానికి కూడా దేవుడే తనకి గైడ్ గా ఉండి తనను బయటికి తీసుకొచ్చారు. సో అప్పుడు ఆయనకు అర్థమైంది ఏంటంటే మంచి లాంగ్వేజ్ లో ఒక అబద్ధాన్ని నిజంగా ప్రూవ్ చేయలేం. ఒక మంచి లాంగ్వేజ్ చాలా బాగా మాట్లాడగలరు, ఫ్లవరీ వర్డ్స్ తోటి చక్కగా మాట్లాడగలరు. ఆ మాటలతోటి ఒక అబద్ధాన్ని నిజంగా మనం ప్రూవ్ చేయలేము. అలాగే ఒక నత్తిగా మాట్లాడిన వ్యక్తి చెప్పే నిజాన్ని అబద్ధం చేయలేం అనే విషయాన్ని అర్థం చేసుకొని, సో ఈయన చెప్పేవన్నీ అబద్ధాలు అంటే నేను ఇప్పటివరకు ఫాలో అయింది నిజం కాదు అని అర్థం చేసుకొని దాని నుంచి బయటకు రావాలి అని అనుకున్నారు అనమాట. నెక్స్ట్ సో ఇలాంటి సమయంలో ఆయన రోమ్ కి మూవ్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే తన ఫ్రెండ్స్ ప్రోద్బలంతో కార్తేజ్ నుంచి రోమ్ కి, ఎందుకంటే ఈయన ఒక రిటారిక్ టీచర్ కాబట్టి అది టీచ్ చేయడం కోసం, ఎందుకంటే అక్కడ మంచి జీతం లభిస్తుంది, అలాగే అక్కడ స్టూడెంట్స్ మంచి వాళ్ళు చెప్పిన మాట వింటారు అనే విషయం తనకు అర్థమయ్యి అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. సో అక్కడికి వెళ్ళినప్పుడు తనకి ఏమర్థమైందంటే అక్కడ సిచ్యుయేషన్స్ కానీ అక్కడ పరిస్థితులు కానీ ఆ దేవునిలో స్థిరపడడానికి ఉపయోగపడ్డాడు. దేవుడు ఆ సిచ్యువేషన్ అంతా రోమ్కి దేవుడు తీసుకెళ్ళింది ఎందుకంటే దేవుళ్ళో స్థిరపడడానికి, దేవుడి గురించి నేర్చుకోవడానికి వెళ్ళానని తర్వాత ఆయన తెలుసుకున్నారనమాట. నెక్స్ట్ అయితే అక్కడికి రోమ్ వెళ్ళిన తర్వాత ఆయనకి చాలా సీరియస్ ఫీవర్ వచ్చేసింది. చాలా జ్వరంతో బాధపడి ఇంకా చనిపోతాడు అనే స్టేజ్కి ఆయన వెళ్ళిపోయారు. స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడు ఆయన అప్పుడు తన దేవుడిలో స్థిరపరచుకొని దేవుడికి సారీ చెప్పి తన పాపాలన్నీ ఆ యొక్క డెత్ బెడ్ మీదే ఒప్పుకొని
చేస్తున్నప్పుడు ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఆ, తను ప్రేయర్ చేస్తున్నప్పుడు తన మదర్ యొక్క ప్రేయర్ ఇంకా సపోర్ట్ గా నిలిచి తను ఆ యొక్క ఫీవర్ నుంచి బయటికి రావడానికి ఆ దేవుడు కృప చూపించాడు అనమాట. సో ఆ రకంగా ఆ సీరియస్ ఇల్నెస్, ఆ ఫీవర్ అనేది ఒక దేవుని యొక్క అదొక ప్రణాళిక చొప్పున ఆయన తను తాను ఒప్పుకోవడానికి, దేవుడిలో స్థిరపడడానికి ఉపయోగపడింది. నెక్స్ట్ అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఆ ఆ మిలాన్ అనే ఊరు వెళ్ళారు. అయితే ఆయన రికవరీ అయిపోయిన తర్వాత ఆ అయినా గాని ఆ రికవర్ అయ్యాడు, నార్మల్ అయిపోయాడు. కానీ మనిషి నైజం ఏంటంటే అంత తొందరగా దేవుళ్ళో స్థిరపడలేకపోవచ్చు. సో ఈయన ఏం చేశాడంటే దేవుళ్ళ ఆ టైం అప్పుడు జ్వరం తగ్గడం కోసం ప్రార్థన చేసి ఒప్పుకున్నాడు, కానీ తిరిగి మళ్ళీ నార్మల్ లైఫ్ జీవిస్తానే ఉన్నాడు. తిరిగి మళ్ళీ మెనికిజం ఫాలో అవుతా ఉన్నాడు. తిరిగి తన పాప జీవితం వైపు తొంగి చూస్తూనే ఉన్నాడు. సో అలాంటి పరిస్థితుల్లో తను మళ్ళీ మిలాన్ అనే ఊరు వెళ్ళాల్సి వచ్చింది అనమాట. అక్కడ మిలాన్ కూడా తన జాబ్ పర్పస్ మీద వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ తనకి ఒక వ్యక్తి చాలా బాగా నచ్చారు. ఆంబ్రోస్ అనే వ్యక్తి చాలా బాగా నచ్చారు. ఎందుకు నచ్చారంటే ఆయన కూడా మంచి ప్రీచర్, అంటే ఒక మంచి ఒరేటర్ అన్నమాట, బాగా మాట్లాడే వ్యక్తి. సో ఆయన ఆయన లాంగ్వేజ్, ఆయన మాట్లాడే విధానము, ఆయన చేసే కామెంట్స్ అవన్నీ చాలా బాగా నచ్చి ఆయన ఏం చేశారంటే ఆయన స్పీకింగ్ స్కిల్స్ చాలా ఆకర్షింపబడి ఆయన ఆ, వెళ్ళి ఆయన స్పీచెస్ వినడం మొదలేశాడు. అలా వినడం మొదలేసిన తర్వాత స్లోగా తనకు అర్థమైంది అంటే ఆ ఆయన మాటల ద్వారా దేవుని వాక్యం ఆయన హృదయంలోనికి స్లోగా నాటబడడం జరిగింది. సో ఆ విధంగా ఆంబ్రోస్ తన లైఫ్ ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అలాగా తను ఆ ఆ ప్రీచింగ్స్ వల్ల ఆంబ్రోస్ కూడా ఆ, ఒక ప్రీచర్ కాబట్టి ఆయన స్లోగా క్యాథలిక్ ఫెయిత్ లోకి అడుగు పెట్టారనమాట. అలాగా ఆయన ఒక సెయింట్ గా మార్చబడ్డాడు. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా దేవుని కోసం పనిచేయడం కోసం తాను మార్చుకొని తను బాప్టిజం తీసుకొని దేవుళ్ళో స్థిరపడ్డాడు. సో ఈ 5th చాప్టర్ ఏ విధంగా ఆ, తను ఏదైతే జాబ్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ సెలెక్ట్ చేసుకున్న జాబ్ ద్వారా దేవుడు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి మార్చి తనను ఏసేలో స్థిరపరచుకున్నారు అనమాట. సో సో ఈ కీ స్పిరిచువల్ లెసన్స్ ఇక్కడ ఏంటంటే తను కన్ఫెస్ చేశాడు, తాను తగ్గించుకున్నాడు, ఎక్కువ ప్రేయర్ చేసుకున్నాడు, నిజాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించాడు. దీని అంతటికి కారణం దేవుడు చాలా ఓపికగా ఆయన్ని లీడ్ చేసుకుంటూ తీసుకుని వచ్చి ఆయన్ని స్థిరపరిచారు. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అక్క. మరి మనందరి తరపున సహోదరి యానీ కిరణ్మయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ద కన్ఫెషన్స్ అన్న పుస్తకము అగస్టిన్ గారు రాసిన ద కన్ఫెషన్స్ అనే గొప్ప గ్రంథము నుంచి మనము ఎవ్రీ వీక్ 2 times మనం ఈ విధంగా ఆ యొక్క గ్రంథంలో నుంచి ఆ యొక్క సంగ్రహణలు మనం వింటా ఉన్నాం. ఈరోజు మరొకసారి చూసుకుంటే ఇక్కడ కొన్ని ఆల్రెడీ నేను మా పాపకి పంపించాను ఈ స్లైడ్స్ లోని కొన్ని విషయాలు. ఈ యొక్క గొప్ప వక్త మాట్లాడే కెపాసిటీ ఉంది అని విన్నాం కదా అగస్టిన్. ఇలా డాక్టర్ ఫాస్టస్ అనే వ్యక్తి బాగా తన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. అతడు కూడా గొప్ప మాటకారి అనమాట. మాటకారి, గొప్పగా మాట్లాడగలడు, మంచి రక్తి కట్టించగలడు సభని. అలాంటి గురువు గారి దగ్గర ఆకర్షణమై తను కూడా మనం విని ఉన్నట్టుగా డాక్టర్ ఫాస్టస్ మంచి మాటకారి, మంచి వక్త, కానీ అతని యొక్క ఫిలాసఫీ లేదా ఐడియాలజీలో ట్రూత్ లేదని గ్రహించుకున్నాడు అగస్టిన్ గారు. అయితే
ఇక్కడ మనం ఫస్ట్ చూస్తే ఒక మంచి మాట ఉంది స్లైడ్స్ లో. డాక్టర్ ఫాస్టస్ అని అతను ఏం చేశాడంట, విశ్వాసానికి కోరికకి, నమ్మికకి కోరికకి, అంబిషన్ కి అండ్ ఫెయిత్ కి మధ్య ఆ యొక్క సంఘర్షణ, ఫెయిత్ అండ్ అంబిషన్ కి మధ్య సంఘర్షణని ఎక్స్ప్లోర్ చేశాడు. దెర్ ఈస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఫెయిత్ అండ్ అంబిషన్. దీన్ని ఎక్స్ప్లోర్ చేశాడని మరి నేర్చుకున్నాం. కానీ మరి ఒక రకంగా చెప్పాలంటే ఈ వ్యక్తిని దేవుడు వాడుకున్నాడు అగస్టిన్ జీవితంలో, కానీ ఒకలాంటి నెగిటివ్ టైప్ లో అనమాట. తనకు ఆకర్షితం అయ్యాడు. అదొక ఎపిసోడ్ లాగా జరిగింది అగస్టిన్ జీవితంలో, డాక్టర్ ఫాస్టస్ యొక్క మీటింగ్, ఆ యొక్క రిలేషన్. స్లోగా మరి ఆ యొక్క తను ఫాలో అవుతున్న ఆ యొక్క రిలీజియన్, మానికియిజం అన్న రిలీజియన్, డాక్టర్ ఫాస్టస్ యొక్క గొప్ప టాలెంట్స్, ఆయన చెప్పే ప్రసంగాలు, ఇవన్నీ వాటిలో మరి అగస్టిన్ వేస్తున్న ప్రశ్నలకు అతను సరిగ్గా సమాధానం చెప్పలేకపోవటం, కేవలం మాటకారితనం, మంచి వక్తగా ఉండటం, ఇవన్నీ దాంట్లో ఉన్న షాలోనెస్ గమనించాడు అగస్టిన్. దాంట్లో నుంచి బయటకు వచ్చాడు. ఇలాగ భలే మంచి మంచి ఒకలాంటి మనల్ని ఆ యొక్క సన్నివేశంలోకి తీసుకెళ్ళిపోయారు యానియాక్ గారు. మరి ఇంకొక స్టేట్మెంట్ ఏంటంటే, నోయింగ్ గాడ్ సర్పాసెస్ వరల్డ్లీ నాలెడ్జ్. ఈ లోకంలో జ్ఞానానికి మించింది ఏంటంటే దేవుణ్ణి ఎరుగుట అన్నది. తర్వాత స్టడీ అండ్ సెపరేట్ ట్రూత్ కేర్ఫుల్లీ. సత్యాన్ని జాగ్రత్తగా వేరు చేయాలట స్టడీ చేసి. ఆ స్టేట్మెంట్ బాగుంది. తర్వాత గాడ్ గైడ్స్ త్రూ ప్రావిడెన్స్. మరి గాడ్ గైడ్స్ త్రూ ప్రావిడెన్స్, మరి దేవుడు మనకి అనేకమైనవి సమకూరుస్తూ ఉంటాడు, అనుగ్రహిస్తూ ఉంటాడు. దీనులకు సదుపాయం కలుగు చేయవాడు ఆయనే అని ఉంటాడు. ఈ సదుపాయం చేస్తూ, అనుగ్రహిస్తూ, మరి మనకు అన్ని మనకు కావాల్సినవన్నీ అనుగ్రహిస్తూ మనల్ని సూపర్ న్యాచురల్ వేలో నడిపించబడతా ఉంటాం చాలాసార్లు, ఆల్మోస్ట్ ఎవ్రీ టైం. మన విశ్వాసంగా దేవుడు చేసిన నిబంధనను బట్టి ఒక ప్రావిడెన్స్ ఉంటుంది మనకి, అంటే ఆయన అనుగ్రహం ఉంటుంది, సదుపాయం ఉంటుంది. తెలియకనే కొన్ని ఒక డైరెక్షన్ వెళ్ళిపోతుంటాం మనం, మనకు అన్ని సమకూడుతూ ఉంటాయి ఒక్కొక్కసారి. దీని ద్వారా దేవుడు నడిపిస్తాడట, తన వైపు తిప్పుకుంటాడు కూడా అంట. అలాగా మరి గాడ్ యూజెస్ సర్కమ్స్టాన్సెస్. ఆయన మరి రోమ్ నుంచి మిలాన్ వెళ్ళినప్పుడు అక్కడ ఆంబ్రోస్ అనే ఒక ప్రీచర్ని, ఆయన ప్రీచింగ్ వల్ల ఇంపాక్ట్ అయ్యడం చూసాం. అలాగే మరి సీరియస్ ఇల్నెస్ మోనికా గారి, వాళ్ళ తల్లి మోనికా గారి ప్రార్థనలు. మరి ఒక స్టేట్మెంట్ కూడా ఉంటుంది, తన తల్లి కన్నీటిలో ఆయన నాంచబడ్డాడట. హీ వాజ్ సోక్డ్ ఇన్ ద టీయర్స్ ఆఫ్ హిజ్ మదర్. అగస్టిన్ గారు ఒక బట్టలు నానబెట్టినట్టుగా అగస్టిన్ ని తన తల్లి కన్నీటితో నానేసిందంట. అది ఒక కొటేషన్ గా చెప్పుకుంటారు. తర్వాత ట్రూత్ ఎంటర్స్ గ్రాడ్యువల్లీ. మరి బైబిల్ తరచుగా 30 దంతులు గాను, 60 దంతులు గాను, 100 అంతులు గాను అంటుంది కదా. అట్లాగే సత్యము క్రమక్రమేణా మనలో కూడా మరి అట్లాగే ఎంటర్ అవుతుంది అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. మరి లాస్ట్ లో కన్ఫెషన్స్, ఆయన ఒప్పుకున్నాడు. ఫస్ట్ భలే మాట చెప్పారు అక్క, ఏంటంటే త్యాగపూరితమైన నా యొక్క ఈ యొక్క ఒప్పుకోలు అనే అర్పణ నీకు ఇస్తున్నానని చెప్పి ప్రార్థన చేశాడట అగస్టిన్. నా యొక్క కన్ఫెషన్స్ అది ఒక ఆఫరింగ్ నీకు, సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్. యాక్చువల్లీ సాక్రిఫైస్ అది ఒక త్యాగపూరితమైన అర్పణగా నా యొక్క ఒప్పుకోల్ని అని ఆయన దేవుడికి సమర్పించాడని తగ్గించుకున్నాడు. ప్రార్థన సత్యాన్ని కోరుకున్నాడు. గాడ్ పేషెంట్లీ లీడ్స్ సీకర్స్. దేవునికి స్తోత్రం. మరొకసారి మనందరి తరపున యానీ కిరణ్మయ్య గారికి కృతజ్ఞత వందనము తెలియజేసుకుంటున్నానండి. సిస్టర్ ప్రసిద్ధ గారు, అమ్మ ఒక ప్రేయర్ కానీ ఒక పాట కానీ పాడుకొని ముందుకెళ్దాం అమ్మ. అలాగే బ్రదర్ రమేష్ ఓ పాట పాడతారా?
నల్లూరు రమేష్ గారు ఓ పాట పాడగలరా? సిద్ధంగా లేకపోతే అక్క నిర్మలక్క మీరు ప్రేయర్ చేయండి. కే నిర్మలా నాగరాజు గారు అక్క మాకు మీరు 10 ప్రేయర్ నిమిషాలు చేస్తారా? బయట ఉన్నానమ్మా. అలాగేనమ్మా. అక్క ప్రార్థన ప్రేయర్ చేసుకుందామా? అలాగేమ్మా. కృపా సత్య సంపూర్ణుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన రాజా, మీ బంగారు పాదాలకు నాయన కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు నాయన. ఇదిగో నా తండ్రి, ఈ యొక్క శనివార దినమున ఏఎల్ వర్చువల్ ఫెలోషిప్ ద్వారా నాయన నా తండ్రి నిర్వహించబడుతున్న ఈ యొక్క కాలేజ్ స్టడీలో నాయన మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకై నాయన మీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు. ఇప్పటి వరకు నాయన మరి ఆనే సిస్టర్ ని మీరు మరుగు చేసుకొని ప్రభువా, అగస్టిన్ గారి జీవితంలో నుండి మాకు నేర్పిస్తున్న అద్భుతమైనటువంటి పాఠాలను బట్టి నాయన మీకే కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు నాయన. నా తండ్రి, నువ్వు సర్వం ఎరిగినటువంటి దేవుడివి, హృదయాంతరంగాలను పరిశోధించేటువంటి దేవుడివి నాయన. ఇటువంటి భక్తుల జీవితాలను పరిశీలించుకొని అయా మా జీవితాలు కూడా ఏ స్థితిలో ఉన్నాయి అనేది మేము నాయన మమ్మల్ని మేము బెరీస్ వేసుకోవడానికి ప్రభు ఇంకను నీలో మరింతగా ఎదగటానికి నాయన మీరు చూపిస్తున్న కృపను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు రాజా. అయ్యా ఇదిగో నా తండ్రి, ఇప్పుడు మళ్ళీ తిరిగి మరొక క్లాస్ కు మేము వెళ్తున్నా నాయన. ఈ క్లాస్ అంతట్లోనైనా మీ కృపాక్షేమములు మా వెంట రానివ్వండి నాయన. తగిన జ్ఞానముతో నాయన మమ్మలను మీరు ప్రోత్సహించండి నాయన. చెప్పబోతున్న నీ బిడ్డను ప్రభు నీ సిల్వర్ చాటున మరుగు చేసే నాయన బిడ్డకు కావాల్సిన జ్ఞానాన్ని అనుగ్రహించి నాయన ఆత్మీయ మర్మములను ఆయన ద్వారా మాకు బోధించి నాయన మీరే సమస్త ఘనత మహిమ ప్రభావములు పొందుకోమని అయా నిజమైన ప్రభు నా తండ్రి. నేటి కాలంలో అనేకమైనటువంటి నాయన నా తండ్రి బోధలు నాయన, అబద్ధ బోధలు నాయన లోకాన్ని తలకిందులు చేస్తూ ఉండగా సరైనటువంటి మార్గములు నాయన మీరు తగిన నాలెడ్జ్ ను మాకు అనుగ్రహించి ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ, బోధిస్తున్న నీ బిడ్డలను మరింతగా నా తండ్రి మీ యొక్క రెక్కల చాటున భద్రపరిచి వారికి మీ యొక్క జ్ఞానం ఇచ్చి నాయన వారిని మాతో మాట్లాడే నాయన ఒక శక్తిని దయచేయమని ప్రార్థిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసయ్య ప్రశస్త నామములు అడిగి వేడి ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చేస్తున్నాను. థ్యాంక్ యూ సిస్టర్. ప్రార్థించిన కె నిర్మలా నాగరాజు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. మనం స్టార్ట్ చేసుకుందాం. థ్యాంక్ యూ సిస్టర్. మరి హెర్మెన్యూటిక్స్ అనే సబ్జెక్ట్ మనం ఆల్మోస్ట్ చివరికి వచ్చామండి. దాంట్లో లాస్ట్ టైము మరి కొన్ని చాప్టర్స్ మనం చూసుకున్నాం ఆ యొక్క టెక్స్ట్ బుక్ హెర్మెన్యూటిక్స్ అనే టెక్స్ట్ బుక్ నుంచి. ఈరోజు లెక్సికల్ అండ్ సింటాక్టికల్ అనాలిసిస్. ఈ వర్డ్స్ చూసి మీరేం కంగారు పడద్దు. ఈ వర్డ్స్ గురించి మనకి అసలు అలవాటయ్యే పదాల్లోకి తెచ్చుకోవాలని, అలాంటి కష్టపడాలని మా యొక్క ఆకాంక్ష. ఈ లెక్సికల్ అన్న మాట డిక్షనరీ అన్న మాటకి సిననిమ్. లెక్సికల్ అన్న మాట మీరు ఎప్పుడు చూసినా కూడా డిక్షనరీ అన్నది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మాటలు, పదముల యొక్క నిర్వచనాలు, పదాలు ఉంటాయి కదా, మనం బైబిల్లో చదివే ప్రతి వర్డ్ యొక్క డెఫినేషన్ లెక్సికల్, దాని యొక్క విశ్లేషణ. అలాగే సింటాక్టికల్ అంటే ఆ యొక్క పదాలు ఒకదానితో ఒకటి ఉండే సంబంధం. ఈరోజు మన సబ్జెక్ట్లో మన యొక్క చాప్టర్ పేరు లెక్సికల్ అండ్ సింటాక్టికల్ అనాలిసిస్. అంటే పదాల యొక్క అర్థం, నిర్వచనం, ఆ పదాలు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్న ఆ యొక్క తీరుతెన్నుల యొక్క విశ్లేషణ. ఇది చాలా ముఖ్యం. అది ఎందుకు ముఖ్యమో, అది ఏ విధంగా మనకు పనికొస్తుందో మనం నెక్స్ట్ ఫ్యూ మినిట్స్లో మనం ధ్యానం చేసుకుందాం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుంటా ఉన్నప్పుడు ఏదైనా ఒక టెక్స్ట్, ఒక అధ్యాయం కానీ, ఒక అధ్యాయంలోని ఒక భాగాన్ని కానీ మనం దాన్ని అర్థం చేసుకొని, నేను అర్థం చేసుకున్న ఈ యొక్క మీనింగ్
హోలీ స్పిరిట్ గాడ్ నాకు ఇచ్చారు అని అనటానికి రుజువు, ఎవిడెన్స్ ఏంటంటే ఆ యొక్క భావం, అది మాటలు, ఆ యొక్క పదాల యొక్క మీనింగ్, ఇంటర్ప్రిటేషన్ ఈస్ ద లెజిటిమేట్ మీనింగ్, సహేతుకమైన మీనింగ్ ఆఫ్ ద వర్డ్స్. పదాల యొక్క అర్థం సహేతుకమైన అర్థం, లెజిటిమేట్ మీనింగ్ ఆఫ్ వర్డ్స్. ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే లెజిటిమేట్ మీనింగ్ ఆఫ్ వర్డ్స్. మనం చదివే ఆ యొక్క భాగం, వాక్య భాగం యొక్క దాంట్లో ఉన్న పదాల యొక్క అర్థం సహేతుకమైంది, సహేతుకమైన ఆ అర్థాల యొక్క భావం. మనం యాక్చువల్గా చేసేది ఇదే. కొంతమంది ఏం చేస్తారంటే, హోలీ స్పిరిట్ నాకు చెప్పారు ఈ టెక్స్ట్ యొక్క మీనింగ్ ఇదే, ఈ వాక్య భాగం యొక్క మీనింగ్ ఇదే అని. కానీ అలా చెప్పక ముందు ఆ వ్యక్తి కొంత దాని మీద ఆలోచించేస్తాడు, తెలుసో తెలియకో, అనుకోకుండానో. కానీ ఆయన చేయవలసింది ఏంటంటే, ఎవిడెన్స్ ఏంటి మనకి? పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడా, లేకపోతే ఏదో మాయా లోకంలో ఒక మాయలాగా ఆయనకి అలా అనిపించిందా? దానికి ఎవిడెన్స్ ఏంటంటే, దట్ ఇంటర్ప్రిటేషన్ ఈస్ లెజిటిమేట్ మీనింగ్ ఆఫ్ ది వర్డ్స్. సహేతుకమైన అర్థం, మాటలకి సహేతుకమైన అర్థం, ఆ యొక్క భావన. యేసు ప్రభు వారు యమ్మా మార్గంలో వెళుతూ ఒక ఇద్దరికి ప్రవక్తలు చెప్పింది, తర్వాత కీర్తనల్లో ఉన్నది, ఆయన గురించి ఏమైతే రాసి ఉన్నదో అప్పటికి లేఖనాల్లో, ప్రాఫిట్స్. తర్వాత మరి ఒకసారి చూద్దాం ఆ వాక్యం. లూకా సువార్త 24వ అధ్యాయం 27వ వచనం. లూకా 24:27లో మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపాను. ఇంటర్ప్రిటేషన్, భావం, తన్ను గూర్చిన వచనముల భావము. సో వర్డ్స్ లో, ఆ యొక్క సెంటెన్సెస్ లో ఉన్న ఆ యొక్క సింటాక్స్, ఆ యొక్క పదాల కూర్పుతో కూడిన వచనముల యొక్క భావము వాళ్ళకి తెలిపాడు. ఈరోజు మనము వాక్యం చెప్పినప్పుడు కానీ, మనం పర్సనల్ బైబిల్ స్టడీ చేసుకున్నప్పుడు కానీ, మన వాక్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు కానీ, ఈ యొక్క వచనముల భావం అనేది సహేతుకమైందై ఉండాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇది ఇచ్చాడని చెప్పడానికి అవకాశం ఉంది. ఇది కాకుండా మరి ఏ విధంగా సహేతుకత లేకపోతే అది పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడనటానికి అవకాశం చాలా తక్కువ ఉంటుంది, ఆల్మోస్ట్ ఉండదు. ఇంకొద్దిగా ముందుకు వెళ్దాం. ట్రూ అండర్స్టాండింగ్ రిక్వైర్స్ వాట్ ఆథర్స్ ఆర్ డూయింగ్ విత్ వర్డ్స్. ఈ రచయితలు ఈ పదాలతో ఏం చేస్తా ఉన్నారు, అలాగే మరి ఎలాంటి పదాలని ఎన్నుకున్నారు, అలాగే ఎలాగా దాన్ని కూర్చారు, అలాగే వాట్ కమ్యూనికేటివ్ యాక్షన్ దే ఆర్ పర్ఫార్మింగ్, ఎలాంటి విధంగా మరి ప్రోజా, పోయిట్రియా, లేకపోతే అపోకలిప్టిక్ లిటరేచరా, మరి ప్రకటన గ్రంథం లాంటి సాహిత్యమా, దానియేలు లాంటి సాహిత్యమా, అది పద్యభాగమా, గద్యభాగమా, ఎలాంటి పద్ధతిని ఎంచుకున్నారు వాళ్ళు. ఇది మరి ఈ పదాలతో వాళ్ళు ఏం చేస్తున్నారు రచయితలు, అలాగే ఎలాంటి పదాలు వాడుతున్నారు, ఎలాగా కూర్చుకున్నారు, దీనిని ఒక కావాలని చేశారు వాళ్ళు, ఒక ఉద్దేశపూర్వకంగా చేశారు. ఏంటంటే వాళ్ళు ఒక విషయం చెప్పాలనుకుంటున్నారు. మరి నిజంగా ట్రూ అండర్స్టాండింగ్ ఈ యొక్క ప్రశ్నల నుంచి వస్తుందని చెప్పేసి ఒక పండితుడు, బైబిల్ పండితుడు రాశాడు. మీనింగ్ ఈజ్ నాట్ లోకేటెడ్ ఇన్ ఐసోలేటెడ్ వొకాబులరీ టర్మ్స్ బట్ ఇన్ డిస్కోర్స్. అయితే ఒక మాట మనం గుర్తుంచుకోవాలి, ఏంటంటే విడివిడిగా పదాల అర్థాల్లో దాని యొక్క భావం ఉండదు, కానీ దాని యొక్క ప్రకటనలో ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, వచనముల భావము యేసు ప్రభు వారు తెలియజేశాడంట. మోషే రాసిన ఆ యొక్క గ్రంథాలు ఏమేమైతే ఉన్నాయో అప్పట్లో, ఆ యమ్మ మార్గంలో వెళ్తా ఉన్న సమయానికి లేఖనాలంటూ ఏమేమైతే ఉన్నాయో వాటిలో మోషే రాసినవి, ప్రవక్తలు రాసినవి, వాటిల్లో తనను గురించి ఆ వచనాల యొక్క భావము తెలియచేశాడని మనం ఇక్కడ చదువుతున్నాం. లూకా సువార్తలో 24:27 మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని
లేఖనములన్నింటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపాను. ఇట్స్ ఎ లాంగ్ వాక్. ఒక విలేజ్ నుంచి ఇంకొక విలేజ్కి వెళ్తా ఉన్నారు. నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే, షార్టెస్ట్ పాసిబుల్ టైంలో మేబీ ఒక పూటంతా నడిచి ఉండొచ్చు. ఆ రోజుల్లో కాలినడకన వెళ్ళేవారు కదా, ఒక 15 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ వాకింగ్ చేసేవారు. ఈవెన్ మనం చిన్నప్పుడు కూడా మన పూర్వీకులు ఎక్కువగా వాకింగ్ చేస్తూ ఉండేవారు. ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి, ఇప్పుడు ఊర్లన్నీ కలిసిపోయినాయి. మా చీరాల్లో పేరాల నుంచి చీరాలకి రావడానికి, లేకపోతే బాపట్లకి వెళ్ళటానికి, బాపట్ల అనే ఊరు 18 కిలోమీటర్స్. మరి గుంటూరు నుంచి మా తాతయ్య ఒక ఆయన ఆయన సైకిల్ మీద వచ్చేసేవాడట చీరాలకి. అట్లా మరి నాకు తెలిసిన ఒక అన్న ఉన్నాడు ఇక్కడ వైజాగ్లో. రోజు విజయనగరం నడుచుకుని వెళ్ళేవాడట చాలా కాలం క్రితం. ఆయనకి పెద్ద షిప్పింగ్ కంపెనీ పెట్టుకున్నారు ఇక్కడ. ఆయన నడుచుకుని వెళ్ళేవాడట. అంటే ఒక 50 కిలోమీటర్స్ ఉంటాయి. సో మనం నడిస్తే నడక అనేది యాక్చువల్లీ ఒక పూట బట్టి ఉండొచ్చు. ఆ యమ్మ మార్గంలో ఆయన ఏం చేశారు, యేసుప్రభు వారు నడుస్తూ వాకింగ్ లో వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడాడంటే, మోషే రాసిన లేఖనాలు, ప్రవక్తలు రాసిన సమస్త లేఖనాల్లో ఎక్కడెక్కడైతే యేసుప్రభు వారి గురించి ఉన్నాయో అవన్నీ ఎత్తిపట్టి ఆ మనం గుర్తుపెట్టుకోవాలి ఈ ఫ్రేజ్, ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద సెంటెన్సెస్, ద వర్సెస్ ఆర్ ద సింటాక్స్ ఆఫ్ వర్సెస్, ఆ పదాల కూర్పు యొక్క, వచనముల యొక్క భావాన్ని ఆయన వాళ్ళకి తెలియజేశారు. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు లెర్న్ దిస్ చాప్టర్ అన్నమాట. లెక్సికల్ అండ్ సింటాక్సికల్ అనాలిసిస్ ఈ యొక్క చాప్టర్ పేరు. లెక్సికల్ అండ్ సింటాక్టికల్ అనాలిసిస్. దయచేసి మనం ఒక విషయం గుర్తుపెట్టుకుందాం, ఏంటంటే ఒక వైద్యుడు తాను వైద్య వృత్తి ఆ ఎంబీబీఎస్ చదివే టైంకి అనేకమైన వొకాబులరీ, చాలా పదాలు నేర్చుకోవాలి. అలాగే ప్రతి ప్రొఫెషన్లో. మా పెద్దమ్మాయి లా చేస్తూ ఉంది. ఒకరోజు నేను ఒక పేపరు చూశాను, అది చదువుకుంటా ఒకటేదో ప్రిపేర్ చేసింది, సమ్ థీసిస్ ఏదో. అది చూసినప్పుడు నేను చాలా ఆశ్చర్యం వేసింది నాకు. ఒక 1 year బ్యాక్, అమ్మా ఇదంతా నీకు అర్థమైందా అని అంటే, నేనే రాశాను డాడీ అని. దీని గురించి చెప్పు అని అంటే, ఆ యొక్క పారాగ్రాఫ్లో టెక్నికల్ వర్డ్స్ చాలా ఉన్నాయి. ఆ యొక్క మీనింగ్స్ అన్నీ కూడా తనకి తెలుసు అని నాకు అర్థమైంది. సో ఒక లాయరు చదువుకుంటా ఉంటే ఆ పదాలన్నీ కూడా వంట పట్టించుకొని, ఆ పదంలో ఎంతో కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి ఆ పదం ఒక్కటి వాడితే చాలు, మొత్తం ఒక గొడుగులాగా, ఒక అంబ్రిలా లాగా చాలా ఎక్కువ అర్థం కవర్ అవుతుంది ఒక్క మాటతోటి. సో అలాంటి మాటల యొక్క కూర్పు బైబిల్లో ఉంది. దీనిని సహేతుకంగా అంటే లెజిటిమేట్ మీనింగ్ నుంచి, లెజిటిమేట్ మీనింగ్ ఆఫ్ వర్డ్స్, దాని యొక్క భావం మనం రాబట్టుకోవాలి. నిజానికి బైబిల్ని మనం అర్థం చేసుకుంటాం అనేది అంత ఈజీ ఏం కాదు. అందువలన పౌలు అంటాడు 1 కొరింథీ పత్రికలో, మీరేమో పొలము, నేనేమో రైతును అంటున్నాడు. మనమందరము దేవుని మందిరం అంటూనే, నేను నేర్పరి అయిన శిల్పి వలె ఒక ఫౌండేషన్ వేసాను అంటున్నాడు. మీరు కట్టువారు జాగ్రత్తగా ఉండాలంటున్నాడు. కట్టువారు మరి 2 sets ఆఫ్ మెటీరియల్ ఉంటుంది. ఒకటి, రెండింటిని అగ్నితో పరీక్షించినప్పుడు ఒక సెట్ అంటే కొయ్యకాలు, వుడ్, గడ్డి అలాంటివి అగ్నికి నిలబడవు. వెలగల రాళ్ళు, అలాంటి మెటల్స్కి సంబంధించిన 3 మెన్షన్ చేస్తాడు అక్కడ. ఆ సెట్ అగ్నికి నిలబడతాయి. ఎలాంటి మెటీరియల్ నువ్వు వేసి నీ సంఘాన్ని కడుతున్నావో జాగ్రత్తగా చూసుకో. దేవుడు నీ యొక్క పనిని ఫైర్తో టెస్ట్ చేస్తాడు, అగ్ని పరీక్షకు గురవుతావు. నీ మట్టుకు నువ్వు రక్షించబడతావు, కానీ నీ పని పరిచర్య నిలుస్తుందో లేదో అగ్నికి జాగ్రత్తగా ఉండంటాడు. 1 కొరింథీ పత్రిక
3rd చాప్టర్ అనుకుంటా. విశ్వాసులు నేను ఒకటే అంటున్నాడు, కానీ ఆయన ఎంత కష్టపడ్డాడు ఆ యొక్క ఇంటర్ప్రిటేషన్కి, గాడ్స్ వర్డ్ అర్థం చేసుకునే పద్ధతుల్ని ఆయన కనిపెట్టడానికి. యాక్చువల్గా ఈజ్ యాక్చువల్లీ ఏ స్టూడెంట్ ఆఫ్ గమలియేల్ పాదముల యొద్ద నేర్చుకున్నాడు. గమలియేల్ పాదముల యొద్ద నేర్చుకున్నవాడు. మరి తన యొక్క పత్రికలు కొద్ది కష్టంగా ఉంటేనే పేతురు కూడా అన్నాడు ఆ రోజుల్లోనే. సరే, ముందుకెళ్దామండి. Language used purposefully by someone about something for someone in some particular way for some particular end. భాష అనేది ఉద్దేశపూర్వకంగా ఎవరో ఒకళ్ళు మరి ఏదో ఒక దాని గురించి ఎవరి కొరకో ఒక విశేషమైన పద్ధతి ద్వారా ఒక ఒక సంకల్పం కొరకు, ఒక గురి కొరకు వాడే ఒక పరికరం భాష. మరొకసారి చెప్తాను, భాష అనేది ఉద్దేశపూర్వకంగా ఎవరో ఒకళ్ళు వాడతారు. దేనికోసమో, అబౌట్ సంథింగ్, దానిని ఉద్దేశించి మాట్లాడతారు, దేని గురించో మాట్లాడతారు, ఎవరిని ఉద్దేశించో ఎవరో ఒకరిని ఉద్దేశించి మాట్లాడతారు, ఒక పర్టికులర్ పద్ధతిలో మాట్లాడతారు, ఒక సమ్ పర్టికులర్ ఎండ్ కోసం మాట్లాడతారు. అలాంటి బైబిల్ భాగాలను మనం చదువుతా ఉన్నాం. అయితే హెర్మెన్యూటిక్స్, మనం చదువుతున్న యొక్క వాక్యం అర్థం చేసుకునే శాస్త్రం కొన్ని ప్రశ్నలు వేస్తుంది. ఏంటంటే, ఆ యొక్క రచయిత యొక్క ఉద్దేశం ఏంటి, ఆ యొక్క నేపథ్యం ఏంటి, అంటే కాంటెక్స్ట్, సందర్భం ఏంటి, సంకల్పం ఏంటి, అసలు ఎవరికి రాయబడింది, ఎవరు ఆడియన్స్ ఎవరు అన్న ప్రశ్నలు మన యొక్క శాస్త్రము, మనం నేర్చుకునే సబ్జెక్ట్ అడుగుతా ఉంది. మనం కూడా అడగాల. అయితే వచనం తర్వాత వచనం, అలా వచనం తర్వాత వచనం, అలాంటి బైబిల్ స్టడీకి మనం అలాంటి బైబిల్ స్టడీకే పరిమితమై ఉండిపోకుండా ఈ యొక్క భాష లేకపోతే సాహిత్యపరమైన లేకపోతే కెనానికల్, అంటే బైబిల్ అంతా కూడా ఒక ఉద్దేశంతో మరి ఈ యొక్క ఒక కొలబద్దలాగా, ఇప్పుడు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అది ఒక స్కేల్. ఈ స్కేల్ అనేది ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే, ఏదైనా ఒక విషయం, ఏదో ఒక బుక్ వచ్చి ఈ బుక్ని ఈ 66 పుస్తకాల్లో చేర్చచ్చా లేదా అన్నప్పుడు, ఇది బైబిల్ అనేది ఒక స్కేల్ లాగా, ఈ 66 బుక్స్ అనేది ఒక స్కేల్ లాగా వాడి, ఇది ఇంకా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో చేర్చబడటానికి అవకాశం లేదు అని చాలా బుక్స్ ని రిజెక్ట్ చేసేసిన తర్వాత 66 బుక్స్ ఇవి దైవ ఆవేశం వలన కలిగినవి, ఇవి ఇన్స్పైర్డ్ బుక్స్ అని నిర్ధారించారు. దేవుని కృపను బట్టి అక్కడ ఆ రోజుల్లో ఉన్న ఆ యొక్క బైబిల్, ఆ యొక్క పితరులు, భక్తులు. మరి ఇలాంటి విశేషాలని మనము పట్టించుకోకుండా, సాహిత్యాన్ని పట్టించుకోకుండా, వేదాంత సంబంధమైన ఆ యొక్క గొప్ప డిజైన్ని పట్టించుకోకుండా, ఆ యొక్క పద్ధతుల్ని పట్టించుకోకుండా, వచనం తర్వాత వచనం విశ్లేషిస్తూ కూర్చుంటే అది సరిపోదు. అట్లా ఉండిపోవటానికి అవకాశం లేదు. అలాగే మనం పరిమితం అయిపోకూడదు అని చెప్పేసి మనం ప్రోత్సహించబడుతున్నాం. అయితే గడిచిన చాప్టర్స్ లో మనము ఏం నేర్చుకున్నాము ఒకసారి చూసుకొని ముందుకెళ్దాం. ఒక్కసారి ఈ యొక్క ప్రిన్సిపల్ మాత్రం మనం చాలా గట్టిగా పట్టుకోవాలని నేను ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నది. ఏంటంటే, అది ద మీనింగ్ ఆఫ్ ఎ టెక్స్ట్ ఈస్ ద ఆథర్స్ ఇంటెండెడ్ మీనింగ్. మనం చదివే ఏ వాక్య భాగమైనా సరే బైబిల్లో కవర్ టు కవర్, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం ఏ వాక్య భాగం చదువుతున్నా, అది ఒక 10 అధ్యాయాలు అవ్వచ్చు, 10 వచనాలు అవ్వచ్చు, ఆ టెక్స్ట్, ఆ యొక్క వాక్య భాగం యొక్క మీనింగ్, అర్థము లేకపోతే భావము అనేది దానిని రచయించిన ఆథర్ యొక్క ఇంటెండెడ్ మీనింగ్. ఆయన రచయితకి ఒక ఉద్దేశంతో ఒక అర్థాన్ని చెప్పడానికి రాశాడు. ఆయన యొక్క ఇంటెండెడ్ మీనింగ్ ఉంది, ఆయనకు ఒక ఇంటెన్షన్ ఉంది, ఆ ఇంటెండెడ్ మీనింగ్ ఉంది, ఒక అర్థంతో రాశాడు. రచయిత యొక్క ఇంటెండెడ్ మీనింగే, అదొక్కటే మీనింగ్. ఇది
మనం చెప్పుకునేది కాదు. 2000 సంవత్సరాలుగా బైబిల్ని మరి ఆ యొక్క అపోస్తలుల దగ్గర నుంచి మరి ట్రెడిషనల్గా క్లాసిక్ ఏమంటారు, సాంప్రదాయమైన ట్రెడిషనల్ మరి ఇక భక్తి. ఇప్పుడు చూడండి, మరి పౌలు తిమోతికి అంటాడు కదా, నేను నీకు అప్పచెప్తున్న దానిని జాగ్రత్తగా కాపాడుము అంటాడు సువార్త గురించి. అలాగే ఈ యొక్క సూత్రాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు ఈ 2000 సంవత్సరాలు. ఈరోజు మన హృదయంలోకి చొరబడినిద్దాం ఈ యొక్క సూత్రం. ఏంటి ఆ సూత్రం అంటే, దయచేసి గమనించండి. ఏంటంటే ఆ ప్రిన్సిపల్, ద మీనింగ్ ఆఫ్ ఎ టెక్స్ట్ ఈస్ ద ఆథర్స్ ఇంటెండెడ్ మీనింగ్. బైబిల్ ఏ బుక్ ఎవరు రాశారో మనకి కొన్ని పుస్తకాల యొక్క రచయితలు తెలుసు. హెబ్రీ పత్రిక లాంటి పుస్తకాలకి రచయిత తెలియదు, ఎందుకంటే దాంట్లో లేదు. సో కానీ సంబడి రోట్ ఇట్, ఎవరో రాశారు. సో బైబిల్లో ఏ భాగాన్నైనా సరే దాన్ని రాసిన రచయిత యొక్క ఏ అర్థంతో రాశాడో ఆ రచయిత, అది ఆ ఒక్క అర్థం మాత్రమే దానికి ఉంటుంది. అంతేగాని నాట్ ద మీనింగ్స్ వీ మే విష్ టు అస్క్రైబ్ టు హిస్ వర్డ్స్. ఆ రచయిత యొక్క మాటలకి మనము అర్థాన్ని పొలవటం కాదు, అతికించటం కాదు. అనేకమైన అర్థాలు అతికించడానికి అవకాశం ఉంది. అలా చేస్తున్నారు కూడా ప్రపంచంలో అనేకమైన ప్రసంగికులు. చాలా నమ్మకమైన జీవితం, సాక్షి జీవితం కలిగి ఉన్న దేవుని సేవకులు కూడా ఈ ప్రిన్సిపల్ విషయంలో రాజీ పడతారు. అయితే ఈ ప్రిన్సిపల్ ఎందుకు మనకు అవసరం అని అంటే, చూడండి ఎందుకు అవసరం ఇది అంటే, మనకి ఏది వ్యాలిడ్ ఇంటర్ప్రిటేషన్, ఏది ఇన్వాలిడ్ ఇంటర్ప్రిటేషన్ మనకి నిర్ధారించడానికి, దాన్ని డిస్క్రిమినేట్ చేయడానికి ఒక ప్రమాణం కావాలి. దాన్ని ఏమంటారంటే నార్మేటివ్ కొలబద్ద ఒకటి కావాలి. నార్మేటివ్ కొలబద్ద ఎక్కడో అక్కడ ఒక స్టాండర్డ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి పాలు కొంటాము, ఆ పాలు 1/2 లీటర్ ప్యాకెట్లో అది 1/2 లీటరో కాదో తెలియాలంటే మనకేం కావాలండి? ఆ 1/2 లీటరు ఆ యొక్క పరికరం, కొలబద్ద కలిగిన ఒక పరికరంలో వేస్తే అది 1/2 లీటర్ ఉందా, తగ్గిందా, పెరిగిందా, అక్కడ ఆ యొక్క ఆ జార్ మీద ఉన్న ఆ గీతలను బట్టి మనం 500 ml అనగానే కరెక్ట్గా ఉంది లేదా తగ్గింది అని ఒక కొలబద్ద మనకు అవసరం. ఈ రోజుల్లో మరి అనేకమైన తప్పుడు బోధలు ఉన్నాయి. వ్యాలిడ్ ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి, ఇన్వాలిడ్ ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. వీటిని ఏది వ్యాలిడ్, ఏది ఇన్వాలిడ్ ఇంటర్ప్రిటేషన్స్ అనేది మనకి తెలియాలంటే మనకి ఒక కొలబద్ద అవసరం. ఆ కొలబద్దే ఇప్పుడు నేను చెప్పిన సూత్రం. ఏంటది ప్రిన్సిపల్, ఏంటి ఆ సూత్రం? మనం ఇప్పటికే నేర్చుకున్నాం. ఏంటంటే ద మీనింగ్ ఆఫ్ ఎ టెక్స్ట్ ఈస్ ద ఆథర్స్ ఇంటెండెడ్ మీనింగ్. ఈ యొక్క రచయిత, బైబిల్ రాసిన రచయితలందరూ కూడా దేవుని చేత ఆత్మ ఆవేశంతో దైవ ఆవేశంతో వారు రాశారు. దైవ ఆవేశంతో రాసిన ఆ యొక్క రచయితలు వాళ్ళందరూ కూడా మరి ఆ యొక్క కమ్యూనికేట్ చేశారు. కమ్యూనికేట్ చేయడంలో దైవావేశంలో వాళ్ళ యొక్క సాహిత్యపు శైలిలో వాళ్ళు కమ్యూనికేట్ చేసిన ఆ యొక్క రచయితలు, వారు రాసిన ప్రతి లైన్, ప్రతి పారాగ్రాఫ్, ప్రతి ఒక్క భాగంకి వారికంటూ ఒక అర్థం ఉంది. దే హ్యావ్ అన్ ఇంటెండెడ్ మీనింగ్. దట్ ఈస్ ద ఓన్లీ మీనింగ్ ఆఫ్ ద టెక్స్ట్. ఇది సూత్రం, ఇది కొలబద్ద. ఈ కొలబద్దని వాడుకుంటే తప్ప మనకి ఏది వ్యాలిడ్ ఇంటర్ప్రిటేషనో, ఏది ఇన్వాలిడ్ ఇంటర్ప్రిటేషనో మనం చెప్పలేం. ఎందుకంటే ఇది కానీ, ఈ సూత్రాన్ని కానీ పక్కన పడేస్తే మనకి ఏ యొక్క కొలబద్ద లేదు, ఏ కొలబద్ద ఇక లేదు. సో అంత ప్రమాదం ఉందన్నమాట. ఇప్పుడు ఈ యొక్క రచయిత ఇంటెండెడ్ మీనింగ్ని ఏ విధంగా మనం సంపాదించుకోవచ్చు అన్న ఆ యొక్క కసరత్తే మన యొక్క సబ్జెక్ట్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. మరి ఈ రోజుల్లో కొన్ని మెయిన్ లైన్ చర్చెస్ చూస్తాం. మెయిన్ లైన్ చర్చెస్ అనగానే ముఖ్యంగా రోజుల్లో రాజకీయాలు ఉంటాయని అనుకుంటాం, లేకపోతే మరొకలాగా కొంత నెగిటివ్
ఇంప్రెషన్ మనకి ఎంతో కొంత ఉంటుంది. ఎందుకంటే అక్కడ జరుగుతున్న కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని రాజకీయాలు ఉన్నాయి. ఆ చర్చిలో ఇట్లా, ఈ చర్చిలో ఇది, ఈ యొక్క ఇండిపెండెంట్ చర్చ్ బాగుంది, ఆ చర్చ్ బాగుంది, రకరకాలు అనుకుంటుంటాం కదా. కానీ ట్రెడిషనల్ చర్చెస్ లో పాస్టర్స్ కనీసం 4 సంవత్సరాలు చదువుతారండి. కనీసం 4 సంవత్సరాలు చదువుతారు వాక్యం చెప్పడానికి. అయితే కొంతమంది ఏం చేస్తారంటే, దేవుడు నన్ను సేవకు పిలుపు ఉండొచ్చు కాదంటలేదు. కానీ మరి పౌలు తన పిలుపు అందుకున్న తర్వాత 1 year ఒకసారి, ఆల్మోస్ట్ 14 years ఇంకోసారి తను తాను ఒంటరిగా దేవుని సన్నిధిలో ప్రిపేర్ చేసుకున్నాడు. మరి పౌలుకి కొంత ఫౌండేషన్ ఉంది. తను యాక్చువల్గా ఒక పరిసయ్యుడు పౌలు. he knows the scriptures available at his time. by ఆ రోజుకి ఏమేమైతే స్క్రిప్చర్స్ ఉన్నాయో అవన్నిట్లో తరోగా ఉన్నాడు. తనకు ధర్మశాస్త్రం బాగా తెలుసు. యాక్చువల్లీ హీ వాజ్ ఎ గ్రేట్ లీడర్. ఒక సన్హెడ్రిన్ అనే ఒక టాప్ కౌన్సిల్ కి తను మెంబర్ కూడా. అయితే మరి అలాంటి ప్రిపరేషన్ లేకుండా మనం 14 years ఇవ్వలేకపోవచ్చు, 4 years ఇవ్వలేకపోవచ్చు, 1 year ఇవ్వలేకపోవచ్చు. కానీ ఇలాంటి క్రాష్ కోర్సెస్, ఇలాంటి ఫ్లెక్సిబుల్ మోడ్లో ఉన్న కోర్సెస్కి మనం ఎక్స్పోజ్ అవ్వచ్చు. ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ నా ఉద్దేశ ప్రకారం. కష్టపడాలి. ద మెయిన్ థింగ్ కష్టం కూడా కాదండి. నన్ను అడిగితే ఇన్కార్నేట్ అవ్వాలి. వాక్యము శరీరధారి అన్న ఒక మాటలు మరి వాక్యం బోధించే ప్రతి ఒక్కరి జీవితంలో జరిగి తీరాలి. ఇర్మియా అంటాడు కదా, నా బోన్స్ బదులు ఫైర్ ఉందంటాడు. నా బోన్స్ బదులు ఫైర్ ఉందంటున్నాడు. వాక్యాన్ని నేను తింటున్నప్పుడు బాగుంది, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత చేదుగా ఉందంటాడు వాక్యం. మరి చాలా మంది అనుకుంటారు, నా మోకాళ్ళ జీవితం సరిపోద్ది కదా, దేవుడు నాకు అదేంటి నేర్పిస్తాడు కదా. నిజమే, ఇవన్నీ నిజమే. కానీ యాక్చువల్గా కొన్ని సరిపోవు. అలా సరిపోతే దేవుడు భక్తుల చేత ఎందుకు మరి ఇదేంటి మన పౌలు ఉన్నాడు. పౌలు యాక్చువల్లీ అంత గొప్ప విద్వాంసుడు. బర్నబాస్ అవసరమయ్యాడు ఆయనకి. బర్నబాస్ కొంతకాలం ఇద్దరు కలిసి పరిచర్య చేశారు, పౌలు బర్నబాసులు. మరి పేతురు అంత గొప్ప డేరింగ్ అండ్ డైనమిక్, ఒకలాంటి దూసుకుపోయే వ్యక్తి. మరి యాక్చువల్గా పౌలు వెళ్ళి పేతురికి రిపోర్ట్ ఇస్తాడు. పౌలు లాంటోడు వెళ్ళి పేతురికి తన మినిస్ట్రీ రిపోర్ట్ ఇస్తాడు యెరూషలేంలో. మరి ఎందుకు ఇట్లాంటి నెట్వర్కింగ్, ఇంటర్ డిపెండెన్సీ ఉంది అని అంటే, ఈ యొక్క స్నాబరీ అంటే మనకి ఒకలాంటి గర్వం ఉండకూడదు. నా మోకాళ్ళు నల్లగా అయిపోతానన్నాయి, దట్ ఈస్ ఇనఫ్ అనుకోకూడదు. ప్రార్థనలో అది సరిపోదండి. భక్త సింగ్ గారు ఉన్నారు, ప్రార్థనాపరుడు. మరి ఆయన ఎంతో చదివేవారు. ఎన్నో గ్రంథాలు రాశాడు. ఆ రోజుల్లో మరి ఇంత ఇంటర్నెట్ సౌకర్యం లేదు. మరి నేను కొన్ని పేర్లు చెప్పగలను మీకు. ఆస్ గిన్నిస్ అని మన ప్రజెంట్ డేస్ లో ఒక ప్రవక్త అని నేను నమ్ముతాను అతన్ని. ఆయన ట్రెండ్స్ ని గమనిస్తాడు. ఎకనామిక్స్ ని, చరిత్రని, హిస్టరీ ఆఫ్ చర్చ్ హిస్టరీని, చర్చ్ యొక్క పోకడల్ని అంతర్జాతీయంగా, జాతీయంగా, రీజనల్ గా, మరి ఈ యొక్క వీటన్నిటినీ కూడా మేళవించి బైబిల్లో నుంచి ఇవన్నిటిని కలిపి ఆయన ఇచ్చే టాక్స్, ఆయన కొన్ని మాటలు మాట్లాడతాడు, కొన్ని ప్రసంగాలు చేస్తాడు. ఒక్కొక్క గంట, కనీసం ఒక గంట సేపే ఉంటుంది మహా అయితే, గంటన్నర. దాంట్లో ఆయన ఒక దేవుని యొక్క సేవకుడిగా, దేవుని నుంచి వచ్చిన వ్యక్తిగా ఒక పంపబడిన సందేశం ఆయన ఇస్తాడు. క్రైస్తవ వరవడి
ప్రస్తుత నేపథ్యంలో అనేకమైన విషయాలు మేళవించి ఒక పాజిటివ్గా క్షేమాభివృద్ధి కలిగి చేసే మాటలు ఆయన తన యొక్క ప్రవచనాత్మకంగా మాట్లాడినప్పుడు మనకి దిశ, మనకి ఒక ఒక డైరెక్షన్ వస్తుంది మన యొక్క పర్సెప్షన్లో. అలాంటి మాటలు విన్నప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే, దేవుని వాక్యము వారు కష్టపడి 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 శరీరధారి అవుతుంది వాళ్ళు. మన వాక్య ప్రకటన చేసినప్పుడు మరి ఆ రాత్రి గెత్సెమనే తోటలో ఆయన చెమట రక్తంగా మారినట్టుగా మనం కూడా అంత కాస్ట్ పే చేయాలి. ఈజీ కాదు. వీ హ్యావ్ టు వర్క్ హార్డ్. ఒక్క మాట చదువుకొని ముందుకెళ్దాం. మరి 4 క్యాథలిక్ ప్రీస్ట్లు అయితే 10 years వాళ్ళు థియాలజీ 10 years నేర్చుకుంటే గానీ ఆయనకి వాక్యం ఇవ్వరు చర్చిలో. 10 years. సరే, అది దాంట్లో సిద్ధాంత విభేదాలు ఉన్నాయి. మనకి చాలా ఫండమెంటల్స్ లోనే మనం విభేదిస్తాం వాళ్ళతోటి. మనోళ్ళు యాంగ్లికన్ చర్చ్, లూథరన్ చర్చ్, బ్యాప్టిస్ట్ చర్చెస్, ప్రెసిబిటేరియన్ చర్చ్, ఉదాహరణకి ప్రతి చర్చ్లో ఒక రకమైన ప్రభుత్వం ఉంటుంది. నథింగ్ రాంగ్. డెమోక్రసీ ఉంటుంది, ఇంగ్లాండ్ టైప్ ఉంటుంది, అమెరికా టైప్ ఉంటుంది, ఇండియా టైప్ ఉంటుంది, ఆల్ టైప్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్స్ ఉంటాయి. అబ్సల్యూట్లీ నథింగ్ రాంగ్. కానీ అక్కడ సేవకుల యొక్క తర్బీదు మనం చూస్తే ఎంత కష్టపడి నేర్చుకుంటారో. ఈరోజు మనం కొన్ని చర్చిలు ఏముందిలే ఆ ట్రెడిషనల్ చర్చ్ అనుకుంటాం, కానీ ఆ చర్చ్ పాస్టర్స్ మనం గమనిస్తే టైం మెయింటైన్ చేస్తారు, చాలా చక్కటి డిస్కోర్స్ ఇస్తారు. ఈ యొక్క సింటాక్స్, లెక్సికన్ యొక్క వాక్య పదాల యొక్క డెఫినేషన్స్, నిర్వచనాలు, పదాల యొక్క కూర్పు, ఈ యొక్క ఆ వాక్యం యొక్క భావాన్ని వాళ్ళు రాబట్టుకునే తీరు, వాళ్ళు 4 సంవత్సరాలు నేర్చుకుంటారు, 2 సంవత్సరాలు నేర్చుకుంటారు, 10 సంవత్సరాలు నేర్చుకుంటారు. అట్లా నేర్చుకుంటానికి వాళ్ళు శ్రమిస్తారు. అలా నేర్చుకునే వాక్య ప్రకటన చేయడానికి అవకాశం. అట్ ద సేమ్ టైం మనం అమ్మ బాబు ఇది ఎక్కడ మనం పెడతామని, కానీ దేవుడు నేర్పించగలడు, నేర్చుకునేటట్టు చేయగలడు. నేర్చుకునే ఆ యొక్క ఇష్టం లేకపోయినా దాంట్లోంచి మన చేయబట్టుకుని దాంట్లోంచి తీసుకెళ్తాడు. ఇప్పుడు మా హోమ్లో ఒకడు కార్పెంటర్ అయ్యాడు. వాడు ఇప్పుడు కార్పెంటర్ మీదే తన జీవనం అంతా, కుటుంబం, 2 పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. వాడు పేరుగాంచిన కార్పెంటర్ అయిపోయాడు. వాడి పేరు పాల్. వాడు చిన్నప్పుడు వాడిని సైకిల్ ఎక్కించుకొని నేను ఒక కార్పెంటర్ గురువు గారి దగ్గర తీసుకెళ్తా ఉంటే వాడికి చదువు అవ్వలేదు. వాడును వాళ్ళ తమ్ముడు ఇద్దరు హోమ్లో ఉండేవాడు. వాడిని ఎక్కించుకొని తీసుకెళ్తా ఉండేవాడిని రోజు. అవసరమైతే ఒక దెబ్బ కొట్టివాడిని. ఎందుకంటే వాడు మొరాయించేవాడు. నేను నేర్చుకొని నా కొద్ది ఇదంతా అనేవాడు. రోజు వాడిని అన్నం పెట్టి సైకిల్ వేసుకొని తీసుకెళ్ళాని ఆయన దగ్గర వదిలేసి సాయంత్రం మళ్ళీ తెచ్చేవాడిని. అలా చేస్తాడు మన దేవుడు మనల్ని, ఈ వాక్యం భావం అర్థం చేసుకునే విషయంలోని నేను నమ్ముతున్నాను. ఓకే, ఒకసారి సామెతల గ్రంథము 22వ అధ్యాయం చూద్దామండి. సామెతలు 2వ అధ్యాయం. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొని ఎడల, జ్ఞానము నాకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించిన ఎడల, తెలివికై మొర్రపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల, దాచబడిన ధనమును వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. దేవుని గురించిన విజ్ఞానము నీకు లభించటం అంత ఈజీ కాదు. చూడండి ఎన్ని వచనాల్లో, 5 వచనాల్లో ఇట్లా ఉండిన ఎడల, ఇట్లా ఉండిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు వెతికితే, వెండి పోతే మనం మామూలుగా ఏదో దువ్విన పోతే పోయిందిలే అన్నట్టు ఉన్నాం కదండి. వెండిని అసలు మొత్తం ఇల్లంతా మొత్తం ఇన్సైడ్ అవుట్ చేసి వెతికేస్తాం. దాచబడిన ధనము వెతికినట్లు దాన్ని వెతకాలంట. దాచబడిన ధనం వెతికినట్టు వెతకాలంట. ఈరోజు మెసేజ్ ఇవ్వటం కానీ, వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి పర్సనల్గా కానీ మనం ప్రయాసపడే ప్రయాస
ఈ విధంగా ఉండాలి. అప్పుడు దేవుని గురించిన విజ్ఞానము నీకు లభించి. ఇట్స్ నాట్ డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఇట్స్ ఎ వెరీ టఫెస్ట్ థింగ్. దేవుడు దానికోసం మనం పిలుస్తున్నాడు. ఈ ఈ యొక్క ఈ యొక్క కష్టాన్ని నువ్వు భరిస్తావా? ఈ యొక్క కష్టాన్ని నువ్వు తీసుకుంటావా? మా స్పిరిచువల్ ఫాదరు ఆర్ట్ లిండ్స్లీ తన పేరు. ఈరోజు మీకు నేను ఎప్పుడు చెప్పలేదు, కానీ మన ఏఎల్ వర్చువల్ అకాడమీ అంటే ఆర్ట్ లిండ్స్లీ మా స్పిరిచువల్ ఫాదర్ పేరు. అది ఆర్ట్ లిండ్స్లీ. నేను ఈరోజు చదువుకోవడానికి కారణం ఆయనే. ఆయనకి 75, 77 అట్లా ఉంటాయి ఏజ్. ఆయన ఇప్పటికీ కూడా బైబిల్ కాలేజెస్లో తను యాక్చువల్గా ఒక థియోలోజియన్. ఆయన బైబిల్ క్లాసెస్ చెప్పడానికి తన జీవితాన్ని సమర్పించేశాడు. ఆయన చెప్తాడు, ఒకరోజు నాస్తికత్వం గురించి ఆయన టాక్ ఇచ్చినప్పుడు ఆయన చెప్పాడు, గడిచిన వారం అంతా కూడా పుస్తకాల్లో నేను సోక్ అయిపోయానని చెప్పాడు. ఈ మధ్యలోనే ఐ ఇమ్మర్స్డ్ మై సెల్ఫ్ ఇన్ ద బుక్స్, రీడింగ్. ఎందుకంటే దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాస్తికుల్లో రకరకాలు ఉంటారు. కొంతమంది యేసుప్రభు ఒక్కడే లేడని అంటారు నాస్తికులు. మంచి శ్రేష్టమైన బ్యాచ్ అది. సో రకరకాలైన నాస్తికులు ఉంటారు. వీళ్ళ గురించి తెలుసుకుని ఆయన టాక్ ఇచ్చాడు, ఓన్లీ ఫర్ లీడర్స్. ఆ టాక్ లో ఆయన ప్రిపరేషన్ చెప్తున్నా. అట్ దట్ ఏజ్ కడుపులో కాలిపోతుంటది, ఆకలేస్తుంటది, ఒకవేళ షుగర్ ఉంటే ఇటు గందరగోళంగా ఉంటది, మంటగా మంటేస్తుంటది. తర్వాత ఎక్సర్సైజ్ చేయలేం బాడీకి, చదువుతా ఉంటే. కానీ గాడ్ ఈస్ కాలింగ్ యూ టు ఎక్స్పీరియన్స్ దిస్ ఇన్కార్నేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యము శరీరధారి అయి నీలో, దేవుడు నువ్వు చదువుతున్న వాక్యము నీలో శరీరధారి అయి ఇవ్వటం అనేది మినిస్ట్రీ. The ministry is nothing but incarnation of the word of God, the text incarnation into you. అది మన పితరులు చేసింది. మార్టిన్ లూథర్ చేశాడు, కాల్విన్ చేశాడు, థామస్ ఎక్వైనస్ చేశాడు, అగస్టిన్ చేశాడు. మరి యు నేమ్ ఇట్, ఎవ్రీబడి ఇట్లాంటి అనుభవంతో మూవ్ అయ్యారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలిగినాక. ఓకే, మనము ఈ సూత్రము మనం జీవితాంతంగా మనం జ్ఞాపకం ఉంచుకొని మన నెక్స్ట్ తరాలకు కూడా మనం పాస్ ఆన్ చేయాల్సిన సూత్రము ఏంటంటే హెర్మన్యూటికల్ థియరీ మొత్తం కూడా, వాక్యం అర్థం చెప్పే శాస్త్రం అంతా కూడా ఒక ప్రీసపోజిషన్ మీదే ఉంటది. ఏంటంటే ఆ యొక్క సూత్రము, ద మీనింగ్ ఆఫ్ టెక్స్ట్ ఈస్ ద ఆథర్స్ ఇంటెండెడ్ మీనింగ్. మన దేవుడితో ఒక మంచి స్పెషాలిటీ ఏంటంటే సరళత్వం, సింప్లిసిటీ. అంటే ఏం హడావిడి ఉండదు. సింపుల్ గా చెప్పాడు, 2 మార్గాలు బాబు, 2 బాసులు. 2 మార్గాలు ఏంటి? ఇరుకు మార్గం, విశాలం. దేర్ ఇస్ నథింగ్ మిడిల్, నో థర్డ్ థింగ్. 2 బాసులు ఎవరు? యేసు ప్రభు గాని, సిరి గాని. ఎంత సింప్లిసిటీ చూడండి. ఇక్కడ కూడా టెక్స్ట్ యొక్క మీనింగ్, నువ్వు చదివే టెక్స్ట్ యొక్క మీనింగ్, నేను చదివే టెక్స్ట్ యొక్క మీనింగ్, ఉదాహరణకి కీర్తనలు 23 చదువుతున్నాం అనుకోండి, ఆ యొక్క మీనింగ్, ఆ రచయిత ఇంటెండెడ్ మీనింగ్ ఒక్కటే. ఇప్పుడు మరి ఈ యొక్క మీనింగ్ ని ట్రాన్స్లేట్ చేయాలి. ట్రాన్స్లేట్ అంటే భాష నుంచి ఇంకొక భాష ఆ అర్థంతో వాడటం లేదు. ఈ యొక్క మీనింగ్ యొక్క ఇంటెండెడ్ మీనింగ్ ని, టెక్స్ట్ యొక్క అర్థాన్ని, భావాన్ని, ఆ భావము యొక్క ప్రాముఖ్యతని వేరే సంస్కృతికి, వేరే కాలాల్లో ఉన్న ప్రజలకి అందజేయటం ట్రాన్స్లేషన్. మనం చదివే వాక్య భాగం యొక్క భావాన్ని, ఆ భావం యొక్క ప్రాముఖ్యతని వేరే సంస్కృతిలో, వేరే కాలాల్లో ఉన్న ప్రజలకి అందజేసే పని సేవకుని పని. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇది మనం ఇంతవరకు కొంత నేర్చుకున్నాం. మనం ఫస్ట్ చాప్టర్లో హిస్టారికల్
కల్చరల్ అనాలిసిస్ అంటే చరిత్ర, మనం చదివే వాక్య భాగం యొక్క చరిత్ర, సంస్కృతి, ఈ విషయాలు, అలాగే కాంటెక్స్ట్, ఈ విషయాలు మనం నేర్చుకున్నాం. జస్ట్ మీకు జ్ఞాపకం చేస్తున్నానండి. రచయిత తనున్న కాలాల యొక్క విశిష్టత, చరిత్ర, అలాగే తనున్న కాలం యొక్క సంస్కృతి, తీరులు, అవి మనం అర్థం చేసుకుంటానికి, అది అర్థం చేసుకుంటే అసలు అతను ఏ సంకల్పంతో రాస్తున్నాడు, తను దేనిని ఉద్దేశించి రాస్తున్నాడు, దేని గురించి మాట్లాడుతున్నాడు అన్నది మనకి స్పష్టత వస్తుంది. అలాగే కాంటెక్స్చువల్ అనాలిసిస్ అంటే ఆ యొక్క నేపథ్యం, మనం చదువుతున్న వాక్య భాగం యొక్క సందర్భం, మనం చదువుతున్న వాక్య భాగం మిగిలిన సరౌండింగ్, దానికి చుట్టుపక్కల అధ్యాయాలు లేకపోతే దాని చుట్టుపక్కల సరౌండింగ్ ప్యాసేజ్ యొక్క లార్జ్ కాంటెక్స్ట్, లార్జ్. ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక 5 వచనాలు చదువుతున్నాం అనుకోండి. దేవుని చిత్తం అయితే రేపు హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో కొన్ని వచనాలు నేను ధ్యానం చేయాలనుకున్నాను రేపు మార్నింగ్. ఆ వచనాలు ఏ కాంటెక్స్ట్ లో ఉన్నాయి నాకు అర్థం అవ్వాలంటే ఆ చుట్టుపక్కల వచనాలన్నీ చదవాలి నేను. కాంటెక్స్ట్, సందర్భం, అప్పుడు మాత్రమే నాకు స్పష్టంగా అర్థమవుతుంది అసలు రచయిత ఏ అర్థంతో రాస్తున్నాడు. అది మనం ఫస్ట్ చాప్టర్లో చూసాం, హిస్టారికల్ అండ్ కల్చరల్ అనాలిసిస్. అలాగే ఇప్పుడు ఈ చాప్టర్లో లెక్సికల్ సింటాక్టికల్ అనాలిసిస్, మరి పదాల యొక్క అర్థం, అలాగే ఆ యొక్క పదాల యొక్క కూర్పు, దీని విశ్లేషణ గురించి మనం చూసుకుంటాం. రానున్న చాప్టర్స్ లో ఇంకా మహా అయితే ఒక 1 more చాప్టర్ ఉంది, మనం క్లోజ్ చేసేసుకుంటాం ఈ యొక్క సబ్జెక్ట్ ని. దేవుని చిత్తం అయితే సిస్టమాటిక్ థియాలజీలో సాల్వేషన్ అనే సబ్జెక్ట్ మనం నెక్స్ట్ సబ్జెక్ట్ గా మనం ధ్యానం చేసుకుంటాం. ప్రార్థన చేయండి. ఇప్పుడు ఇంకా 9:53 ఉంది కదా, 9:53 అయింది. నేను కరెక్ట్ గా 10కి నేను క్లోజ్ చేస్తానండి. 1 minute అటు ఇటు దయచేసి గమనించండి. కొన్ని నిర్వచనాలు మనం చూసుకుందాం. కొన్ని నిర్వచనాలు ఇక్కడ యేసుప్రభు వారు యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనంలో ఐ యామ్ ద డోర్ అన్నాడు. గొర్రెలు వెళ్ళు ద్వారమును నేనే, ఐ యామ్ ద డోర్ అన్నాడు. అలాగే ఐ యామ్ ద ట్రూ వైన్ అన్నాడు యోహాను 15:1. అలాగే ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ యోహాను 6:35లో 48లో. ఇవి మెటాఫర్స్, అంటే ఆయన నేను ద్వారమును, అలాగే నేను నిజమైన ద్రాక్షవల్లిని, నేను బ్రెడ్ ఆఫ్ లైఫ్ అంటే బ్రెడ్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటండి? జీవాహారం, నేను జీవాహారాన్ని. ఇవి ఆయన ఆ రచయిత యోహాను రాసినప్పుడు ఎట్లాంటి ఉద్దేశంతో రాశాడు? అతని ఇంటెండెడ్ మీనింగ్ ఏంటి? ఈ పదాల ద్వారా ఏమి మనకు చెప్పాలనుకుంటున్నాడంటే మెటఫర్స్ లాగా, అంటే దీని ద్వారా చాలా పెద్ద కాన్సెప్ట్ ఒకటి మనకు అర్థమయ్యేలాగా చేయాలని. అలాగే మత్తయి సువార్త 16వ అధ్యాయం 5-12 వచనాల్లో ఈ మాటలు ఉంటాయి. ఏంటి? ఒకసారి చదువుతాం. బీ ఆన్ యువర్ గాడ్ అగేన్స్ట్ ద ఈస్ట్ ఆఫ్ ద ఫారిసీస్ అండ్ సాదుసీస్. పరిసయ్యులు, సద్దుకాయులు వాళ్ళ యొక్క బోధ అది ఎలాంటిదంట? ఈస్ట్ అంటే ఒకసారి చూద్దాం, దయచేసి సహాయం చేస్తారా? ఈస్ట్ అన్న మాటకి తెలుగులో మత్తయి సువార్త 16వ అధ్యాయం 5వ వచనం నుంచి 6వ వచనంలో అప్పుడు యేసు చూచుకొనుడి పరిసయ్యులు సద్దుకాయులు అను వారి పులిసిన పిండి. ఈ పులిసిన పిండి అన్నది సింబాలిక్ గా మాట్లాడుతున్నాడు. పులిసిన పిండి అనేది సింబాలిక్ గా మాట్లాడుతున్నాడు. ఇందాక మరి ఐఎమ్ ద డోర్ అన్నది మెటాఫర్ అంటే తెలుగులో రూపాలంకారం లేదా రూపకం. ఒక వస్తువు లేదా వ్యక్తిని దానితో పోలికి ఉండే మరో వస్తువుతో నేరుగా పోల్చి చెప్పటం రూపకం అంటారు. ఇలాగా, అలాగని. ఐ ఆమ్ ద డోర్, ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, ఇంకా ఐ ఆమ్ ద ట్రూ వైన్. ఇక్కడికి వచ్చేసరికి సద్దుకాయుల యొక్క బోధ
పరిసయ్యుల యొక్క బోధ పులిసిన పిండి లాంటిది, జాగ్రత్తగా ఉండండి అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ సింబాలిక్ ఆఫ్ ద టీచింగ్ ఆఫ్ ద, ఇప్పుడు ఈ యొక్క గ్రూపులు చెప్తా ఉన్న బోధ పులిసిన పిండి వంటిది అని ఒక సింబాలిక్ గా చెప్తా ఉన్నాడు అనమాట. అలాగే మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనంలో గెట్ అప్, టేక్ యువర్ మ్యాట్ అండ్ గో హోమ్, నీ పరుపు ఎత్తుకొని లేచి నిలవబడుము, నువ్వు వెళ్ళుము, నీ పరుపు ఎత్తుకొని లెగుము అని ఉంటుంది. ఒకసారి చదువుదాం మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనం. నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా. ఇది మెటాఫర్ కాదు, సింబాలిక్ కాదు, ఇట్స్ డైరెక్ట్ కమాండ్. ఇది డైరెక్ట్ లిటరల్, నిజంగా చేయాలి అతను, ఏదో సింబాలిక్ గా చెప్తున్నాడు అనుకుంటాను కాదు. సో ఇది ఇట్స్ అక్షర రూపం, నిజంగా లిటరల్. ఇది లిటరల్ గా రాస్తున్నాడు, నిజంగా ఇది కరెక్ట్ గా ఆ వ్యక్తి చేశాడు, హీలింగ్ పొందాడు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆథర్స్ ఇంటెండెడ్ మీనింగ్ ఈస్ కమ్యూనికేటెడ్ త్రూ వర్డ్స్ అరేంజ్డ్ ఇన్ ఎ పర్టిక్యులర్ వే. ఇక్కడ ఈ యొక్క లెక్సికల్ సింటాక్టికల్ అనాలిసిస్ ఒక ప్రెమిస్ మీద, ఒక పునాది మీద నిలబడి ఉంటుంది. పదాల యొక్క నిర్వచనం, పదాల యొక్క కూర్పు, విశ్లేషణ అనేది ఒప్పుకుంటూ దాని మీద కట్టుకుంటున్నాం. కాంటెక్స్ట్, ఏ నేపథ్య భాగంలో ఉన్న పదాలు సర్వసాధారణంగా ఒకే ఇంటెండెడ్ మీనింగ్ కలిగి ఉంటుంది అని మనము ఆ యొక్క పునాది మీదే ఈ యొక్క పదాల యొక్క అర్థాల విశ్లేషణ, అలాగే దాని కూర్పు యొక్క విశ్లేషణ అనేది మనం ఈ చాప్టర్ లో మనం నేర్చుకుంటా ఉన్నాం. ఈ యొక్క లెక్సికల్ సింటాక్టికల్ అనాలిసిస్ మనకి ఏ విధంగా సహాయం చేస్తుందంటే, చూడండి, మన వాక్యం చదువుతున్నప్పుడు వేరియస్ మీనింగ్స్ మనకి తడుతూ ఉంటాయి మన మనసుకి. వెరైటీ ఆఫ్ మీనింగ్స్ మనకి మన ఆలోచనలోకి వస్తూ ఉంటాయి. ఈ యొక్క పదముల యొక్క అర్థం, డెఫినిషన్స్, లెక్సికల్, అలాగే సింటాక్టికల్ అంటే పదముల యొక్క కూర్పు యొక్క విశ్లేషణ. ఈ చాప్టర్, ఈ యొక్క సబ్జెక్ట్ లోని పాయింట్స్ మనం నేర్చుకోవడం వల్ల మనకి ఏమి ఉపయోగం అంటే, మనం బైబిల్ చదువుతున్నప్పుడు లేదా మెసేజ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మనకి ఆ వాక్యంలో నుంచి వచ్చే అనేకమైన అర్థాలు, వెరైటీ ఆఫ్ మీనింగ్స్ లో ఏది మోర్ లైక్లీ టు బి ద ఆథర్స్ ఇంటెన్షన్, దాని రచయిత రాసిన ఆ ఏ అర్థంతో రాశాడో ఆ అర్థానికి మనకి అనిపించుచున్న అనేకమైన అర్థాల్లో ఏది అత్యంత దగ్గరగా ఉంది అన్నది నిర్ణయించుకోవడానికి ఈ యొక్క టాపిక్, ఈరోజు మనం స్టార్ట్ చేసిన ఈ అధ్యాయం మనకి హెల్ప్ చేస్తాం. మనకి ఉదాహరణకి XYZ 3 అర్థాలు మనకి తోస్తా ఉన్నాయి, మనకి అనిపిస్తా ఉంది అనుకోండి మనం చదువుతున్న టెక్స్ట్ లో నుంచి. ఈ మూడిట్లో XYZ లో X అనేది ఆ రచయిత ఇంటెండెడ్ మీనింగ్, ఏ అర్థంతో రాశాడో ఆ అర్థానికి అత్యంత దగ్గరగా ఉంది. Y కంటే Z కంటే కూడా ఈ X చాలా దగ్గరగా ఉంది అని నిర్ణయం చేసుకోవడానికి ఒక సహాయపడుతుంది ఈ యొక్క లెక్సికల్ సింటాక్టికల్ అనాలిసిస్ అని. సో అదే మనకి సహాయం చేయడానికి. లెక్సికల్ అనడానికి, మనకి లెక్సికల్ అన్నదాన్ని మనకి కరెక్ట్ గా అర్థం కావాలంటే నాన్ లెక్సికల్ వర్డ్స్ ఉంటాయి. ఇది చాలా సరదా అనిపించింది నాకు, మంచిగా కూడా అనిపించింది. లెక్సికల్ అంటే ఏది కాదు అంటే నాన్ లెక్సికల్ వర్డ్స్. ఓహో, అమ్మో, అయ్యో. మళ్ళీ మనం ప్రసంగం చేసేటప్పుడు మరి మరి అంటాం, లేకపోతే
ఫస్ట్ లో నేను మెసేజ్ చెప్పేటప్పుడు నా పెదాలన్నీ ఎండిపోయి మాటికి అంటా ఉన్నాను. ఓ ఇట్లాంటి డిక్షనరీలో ఉండవు. దీస్ ఆర్ నాన్ లెక్సికల్ వర్డ్స్. దీస్ ఆర్ వర్డ్స్ బట్ దే ఆర్ నాన్ లెక్సికల్ వర్డ్స్ అన్నమాట. అంటే లెక్సికల్ అన్నది మనకు అర్థం కావడానికి నాన్ లెక్సికల్ అంటే ఏంటి? ఈ పదాలు నాన్ లెక్సికల్ కాదు, లెక్సికల్ కాదు. ఇప్పుడు నేను చెప్పిన ఈ ఎక్స్ప్రెషన్స్ ఆ ఫ్లోలో కొన్ని వస్తుంటాయి కదా, అవి నాన్ లెక్సికల్ అన్నమాట. ఓకే, ఈ యొక్క కాంప్లెక్స్ ప్రాసెస్ మనకి తేలిగ్గా ఉండటానికి 7 స్టెప్స్ ఉన్నాయండి. ఈరోజు మనం ఒకటో రెండు చూద్దాం. టైం కూడా అయిపోయింది కాబట్టి జస్ట్ రీడౌట్ చేసేస్తాను అంతే. ఫస్ట్ది జనరల్ లిటరరీ ఫామ్. సర్వసాధారణంగా సాహిత్య తీరు ఏముంది మనం చదివే భాగం. జనరల్గా ప్రోజా, పొయిట్రియా, ఎట్సెట్రా. గద్య భాగమా పద్య భాగమా? ఇది 7 ఫస్ట్ పాయింట్. ఇది ఒకటి చూసుకొని మనం క్లోజ్ చేసుకుందాం. పాత నిబంధనలో 1/3 of the Old Testament is written in the form of Hebrew poetry. పాత నిబంధనలో ఒక 1/3 అంటే దాన్ని 3 భాగాలుగా చేస్తే ఒక భాగము హీబ్రూ పొయిట్రీ, హెబ్రీ యొక్క పద్య భాగం, అది ఆ యొక్క ఫామ్ లో రాయబడింది. అయితే మరి సర్వసాధారణంగా ఏం చేస్తాం మనం? పద్య భాగం అని పట్టించుకోకుండా అది గద్య భాగం అన్నట్టుగా దాన్ని భావాన్ని రాబట్టుకోవటం చేస్తే దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేస్తాం ఆ భావాన్ని. ప్రోజు, పోయట్రీ, అపాకలిప్టిక్ లిటరేచర్ అంటే అంత్య దినాల గురించి మాట్లాడే అదొక టైప్. ప్రకటన గ్రంథం చూడండి, స్ఫటికమును పోలిన సముద్రము వలె, మరి హెచ్కేల్లో కూడా ఉంటుంది. ఆ యొక్క చక్రాన్ని వివరిస్తాడు. ఆ యొక్క 6 రెక్కలు ఉన్నాయని, లేకపోతే అపరంజ్ అని, లేకపోతే దీని వలె ఉంది, దాని వలె ఉంది, నేను చూడగా దీని వల్ల ఏం చెప్పాలో అర్థం కాక నియరెస్ట్ ఆబ్జెక్ట్స్ ఎన్నుకొని రాస్తుంటాడు. అదొక టైప్ ఆఫ్ జాన్రా, అది రచన శైలి. అది ప్రకటన, దానియేలు, ఎహెచ్కేల్, ఇవి అపాకలిప్టిక్ లిటరేచర్ అంటారు. గద్య భాగము, పద్య భాగము, ఈ అపాకలిప్టిక్ లిటరేచర్, ఈ 3 మెయిన్ కేటగిరీస్. ఇవి మనం చదువుతున్నప్పుడు మనం చదివే కేటగిరీ ఏంటి, ఏ ఫామ్ లో ఉంది ఈ యొక్క టెక్స్ట్ అన్నది మనం గమనించుకుంటా ఉంటే మనకి స్పష్టంగా రచయిత ఉద్దేశించిన అర్థం మనకి రాబట్టుకోవడానికి సహాయపడుతుంది అన్నమాట. గద్య భాగంలో అంటే ప్రోజ్ లో లిటరల్ యూసేజ్ డామినేట్ చేస్తుంది. ఇన్ ప్రోజ్ లిటరల్ యూసేజ్ డామినేట్స్ ఆర్ ప్రిడామినేట్స్. అదే పద్య భాగం పోయిట్రీలో అయితే ఫిగరేటివ్ లాంగ్వేజ్ ఉంటుంది. అంటే రూపాలంకరం, అంటే దీని వలె దాని వలె ఉంటుంది కదా. మన పద్యాలు మనకు తెలుసు కదండి. ఉప్పు కప్పు రంగు ఒక్క పోలిక నుండి చూడ రుచుల జాడవే, పురుషులందు పుణ్య పురుషులు వేరయా, విశ్వదాభిరామ వినురవేమ. ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక నుండి అంటే ఫిగరేటివ్ లాంగ్వేజ్. అదే గద్య భాగం ఏంటి, లిటరల్ యూసేజ్ ప్రిడామినేట్స్. అయితే హెబ్రీ భాషలో ఉన్న పద్య భాగము, దీనికి ఒక విశిష్టత ఉంది, ప్రత్యేకత ఉంది. ఏంటంటే హీబ్రూ పోయిట్రీ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై rhythm of ideas rather than rhythm of sound. Twinkle, twinkle, little star, how I wonder what you are, up above the world so high, like a diamond in the sky. High, sky, star, are rhyming words. Twinkle, twinkle, little star వచ్చింది కదా. How I wonder what you are, star, are, up above the world so high, like a diamond in the sky. High and sky, rhyming words. Hebrew poetry is not like that. It's not
ఏమంటారు, రిథమ్ ఆఫ్ సౌండ్. ఇట్స్ ఎ రిథమ్ ఆఫ్ ఐడియాస్. మనం చదివే పాత నిబంధనలో హెబ్రీ భాషలో ఒకటో 1/3 ఈజ్ హీబ్రూ పోయిటరీ. దిస్ ఈజ్ రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిథమ్ ఆఫ్ ఐడియాస్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, మనకు హెల్ప్ చేస్తుంది. అందువల్ల అసలు ఒకప్పుడు వచనాలు, పారాగ్రాఫ్లు, అధ్యాయాలు లేని బైబిల్ గ్రంథానికి వచనాలు, అధ్యాయాలు ఇచ్చారు. అంతేకాకుండా లేటెస్ట్ ట్రాన్స్లేషన్స్ని ఈ యొక్క రెండేసి లైన్స్గా వచనాల్ని ఈ యొక్క పోయిటరీ స్టైల్ని బట్టి మనం వాక్యం యొక్క భావాన్ని, ఆ యొక్క మీనింగ్ని ఇంటర్ప్రిట్ చేసుకోవడానికి అనుకూలమైన ట్రాన్స్లేషన్స్ కొన్ని మనకి అందుబాటులోకి వచ్చినాయి. దేవునికి స్తోత్రం. నేను ఇక్కడ ఆపేస్తాను. 10:06 అయింది. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ అండి. ప్రార్థన చేయండి. మనం కొద్దిగా ఇంకా లోతుగా నేర్చుకుందాం. మరి మంచి ప్రార్థన చేశారు సహోదరి నిర్మల గారు. దేవుడు ఆయుత్తపరచులాగా. దేవునికి స్తోత్రం. తర్వాత నేను దేవుని చిత్తం అయితే త్వరలో మా స్పిరిచువల్ ఫాదర్ని కూడా ఆహ్వానించాలనుకుంటున్నాను, ఏదన్నా మనకి సెషన్స్ తీసుకోవడానికి. వాషింగ్టన్లో ఉంటారు, పెద్ద వయసు అయిపోయింది ఆయనకి. చూద్దాం హౌ ద లార్డ్ లీడ్స్. దేవుడు మనకి తన చిత్త ప్రకారం మనం స్టార్ట్ చేసుకున్నామని నేను నమ్ముతున్నాను. దేవుడు ఆశీర్వదిస్తా ఉన్నారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. మరి యాక్చువల్గా ప్రసీద సిస్టర్ గారు, ఝాన్సీ సిస్టర్ గారు మరి ఈ యొక్క వర్చువల్ ప్రేయర్ గ్రూప్లో సెకండ్ లైన్ లీడర్స్గా వాళ్ళు మరి టేకప్ చేయాలి ఈ బాధ్యత అనుకున్నది. ఫస్ట్లో అనుకున్నాం కమిటీ మెంబర్స్ అందరం కూడా. మరి వాళ్ళని ఎట్లయినా సరే ఈ థియాలజీకి సంబంధించిన కొంతైనా పాస్ ఆన్ చేయాలనుకున్నాం. కానీ ఇంకా కొంతమందిని లీడర్స్ని అందరూ అర్థం చేసుకోలేరు ఇది, ఎందుకంటే కొద్దిగా కష్టపడాలి, ఇది కష్టం. కాబట్టి లీడర్స్కి మాత్రమే ఇది. లీడర్స్ అంటే పొటెన్షియల్ లీడర్స్ కూడా. నేను చాలాసార్లు ఒక లీడర్షిప్ కాన్ఫరెన్సెస్కి వెళ్ళేవాడిని జెనీవాకి. అబ్జర్వర్ కేటగిరీ నాది. సో అంటే ఎప్పటికైనా లీడర్ అవుతాడన్న ఉద్దేశంతో నన్ను కూడా రానిచ్చేవారు. సో పొటెన్షియల్ లీడర్స్కి ఇది. దోస్ హూ కెన్ స్వెట్ దేర్ బ్లడ్ టు లెర్న్ ద ఏమంటారు దేవుని గురించిన విజ్ఞానము సంపాదించుకోవడానికి తగిన ఆ యొక్క వెల, ఆ త్యాగము, ఆ సిలువ ఎక్కగలిగిన వాళ్ళకి దేవునికి స్తోత్రం. అలాంటి భయంకరమైన కఠోర దీక్ష చేయగలిగిన మనలాంటి గ్రూప్ని ఇంకా అనేక మందిని కలుపుకొని ఈ యొక్క గొప్ప ప్రయాణం చేయాలనే ఆశతో ఉన్నామండి. ఉదాహరణకి 2 ఉదాహరణలు నేను చెప్తాను. ఫస్ట్ మనం ఈ ఫ్లయర్స్ ఇచ్చినప్పుడు లూకా మోడల్ అని చెప్పాం, తిమోతి మోడల్ అని చెప్పాం. ఏంటంటే పౌలు లూకాతో కొన్ని షిప్స్లో ప్రయాణం చేశాడు, ఇంటర్ కాంటినెంటల్ జర్నీస్ చేశాడు. అలాగే తిమోతిని అయితే నా కుమారుడా అని చెప్పాడు, విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడా. ఈ యొక్క జర్నీస్లో ఈ యొక్క మోటిఫ్ మా స్పిరిచువల్ గురువు గారు ఏం చెప్పాడంటే 2 రకాలైన మోటివ్స్ ఉంటాయి, అంటే ప్యాటర్న్స్. వన్ ఈజ్ స్టేషనరీ, ద అదర్ ఈజ్ ట్రావెల్. ఒకటి ఒక దగ్గర ఉండి నేర్చుకోవడం, లేదా ఇంకోటి ప్రయాణం చేసి. ప్రయాణాలు చాలా సిగ్నిఫికెంట్ బైబిల్. పౌలు లూకా జర్నీ చేశారు, పౌలు తిమోతి జర్నీ చేశారు. ఆ యొక్క ప్రయాణాల్లో ఆ యొక్క 1 year 2 years వాళ్ళ యొక్క సహవాసంలో ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ఆ యొక్క అనాయింటింగ్స్ ఎక్స్చేంజ్ అయినాయి, గిఫ్టింగ్స్ ఎక్స్చేంజ్ అయినాయి, ఇంపార్టేషన్స్ ఎక్స్చేంజ్ అయినాయి. దేవుడు నిక్షేపించిన ఆ యొక్క వాట్ ఎవర్ ఆ యొక్క కంటెంట్, ఆ సబ్స్టెన్స్ ఒకరికి అసలు గొప్ప మర్చెంటైజ్ జరిగింది. లూకాకి, పౌలుకి, అలాగే తిమోతికి, పౌలుకి. ఇలాంటి పౌలు అంటాడు కదా, నేను మిమ్మల్ని ఫేస్ టు ఫేస్ చూసి మీ విశ్వాసంలో ఉన్న లోటుని నేను ఫిల్అప్ చేయాలనుకుంటూనే నేను మీ ద్వారా నాలో ఉన్న లోటుని కూడా ఫిల్అప్ చేసుకోవాలనుకుంటున్నాను అంటాడు. దిస్ ఈజ్ యాక్చువల్లీ
the ministry of teaching and ministry of learning. This is actually edifying the whole idea of this academy. Hallelujah. మరి ఇంక నేను ఆపేస్తానండి, చాలా ఎక్కువ టైం తీసుకున్నాను. ఓవర్ టు సిస్టర్ ప్రసీద గారు. థ్యాంక్ యూ సిస్టర్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పటి వరకు క్లాస్ తీసుకున్నాం సహోదరాని కిరణ్మయ్ గారికి, అలాగే బ్రదర్ బాబీ రత్నాకర్ గారికి ఏఎల్ వర్చువల్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. ముగింపు ప్రార్థన చేయవలసిందిగా బ్రదర్ తేజ ఎఫ్నిటిస్ గారిని మనవి చేస్తున్నాం. తేజ బ్రదర్, మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ప్రేయర్ చేస్తారా? బ్రదర్ సిద్ధంగా లేనట్లయితే వేద గారు మీరు చేయండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా ఇప్పటి వరకు ప్రభా నాయనా మేమందరం కూడి ప్రభా హర్మనెటిక్స్ జ్ఞానం చేసి ఉన్నాము. జ్ఞానం అంతటిలో ప్రభా మీరు నడిపించారు ప్రభా. ఆయన మీరు మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు, మరి బాబాను బట్టి మీకు స్తోత్రాలు నాయన తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తూ ఇంకా మాకు కావలసిన అవి మేము ఏమి నేర్చుకోవాలో మీ సన్నిధిలో మేము నేర్చుకొని మీకు మహికరంగా మా జీవితాల్లో ఉంచి మీకు మహిమ పొందమని కొద్ది ప్రార్థన ఇస్తే అతి శ్రేష్ఠనామని అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రభు చిత్తమైతే నెక్స్ట్ క్లాస్ లో తిరిగి కలుసుకుందామండి. అప్పటి వరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్.